ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. వరలక్ష్మీ వ్రత కల్పం పాటించేటప్పుడు చారుమతి ఏ విధంగా పూజ చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని, ఆమె యొక్క గుణముల చేత ప్రీతి పొందినటువంటి వరలక్ష్మీదేవి ఎక్కడైతే ఆ కలశ స్థాపన చెయ్యాలని భావన చేశారో ఆ కలశ స్థాపన చేసేటటువంటి ప్రదేశాన్ని గోమయంతో శుద్ధి చేస్తారు. ఎందుచేత అంటే భూమి పవిత్రం కావాలి అంటే దానికి ఏకైక సాధనం ఏది అంటే ఒక్క గోమయంతో మాత్రమే శుద్ధి చెయ్యగలుగుతాం. ప్రపంచంలో 84 లక్షల జీవరాశులున్నాయి అని వేదం చెప్తోంది. 84 లక్షల జీవరాశులలో అన్నిటి యొక్క మలమూత్రములు దుర్వాసనతో కూడుకుని ఉంటాయి. కానీ ఒక్క గోవు యొక్క మలం మాత్రం ఎప్పుడు సువాసనతో కూడుకుని ఉంటుంది. పైగా మనకి ఏదైనా మహోత్కృష్టమైనటువంటి కార్యం చేసేటప్పుడు మనం పంచగవ్య ప్రాసనము అని చేస్తాం. పంచగవ్య ప్రాసనము అంటే ఆవు నుంచి స్రవించేటటువంటి 5 పదార్థములు. ఆవు పాలు తోడు పెట్టినప్పుడు వచ్చేటటువంటి పెరుగు, ఆ పెరుగు నుండి వచ్చినటువంటి నెయ్యి, గోవు యొక్క మూత్రము, గోవు యొక్క మయము, గోమయము అంటే గోవు యొక్క పేడ, ఈ 5టిని కలిపి సమంత్రకంగా నాలుక మీద ఉంచుతారు. అది మింగినంత మాత్రం చేత పాపములనబడేటటువంటి ఇంధనమునకు అగ్నిహోత్రంలా పనిచేసి లోపల ఉన్నటువంటి సమస్త పాపరాశి ధ్వంసం అవుతుంది అని. ఆ పాపరాశి ధ్వంసమైనటువంటి కారణం చేత ఉత్తమమైనటువంటి కర్మ చెయ్యడానికి కావలసినటువంటి అధికారాన్ని యజమాని పొందుతాడు. ఆవు నుండి స్రవించేటటువంటి పదార్థాలకి అంత శక్తి ఉంది. గోవుని పశువుగా భావన చెయ్యరు. గోవు సాక్షాత్ పరదేవతా స్వరూపం. అటువంటి పరదేవతా స్వరూపమైనటువంటి ఆ గోవు నుండి స్రవించేటటువంటి అన్ని పదార్థములు పరమ పవిత్రములే. ఆ గోమయంతో మొట్టమొదట ఎక్కడ కలశ స్థాపన చెయ్యాలనుకుంటున్నారో అక్కడ అలకాలి. అలా అలికితే తప్ప ఆ ప్రాంతమునందు ఎక్కడ కలశ స్థాపన చెయ్యాలని సంకల్పం చేశారో అక్కడ అసలు ఆ కలశలోకి దేవతాశక్తి ఆవాహన అయ్యేటటువంటి అవకాశం ఉండదు. అందుకని గోమయంతో భూశుద్ధి చేసి దాని మీద నూతన వస్త్రాన్ని పరుస్తారు. మనకి వేదంలో వస్త్రం గురించి చాలా విశేషంగా మాట్లాడతారు. అంచు లేనటువంటి బట్ట కట్టకూడదు, అంచు ఉన్నటువంటి బట్ట మాత్రమే కట్టుకోవాలి. ఎప్పుడైనా స్నానం చేసిన తరువాతైనా సరే ఒంటి మించి స్నానం చేసిన బట్టని కిందకి విడిచిపెట్టినప్పుడు దాన్ని కాలుతో పైకెత్తడం కానీ, విడిచిపెట్టిన బట్ట అయినా సరే దాన్ని పాదంతో తన్నడం కానీ చెయ్యకూడదు. ఎందుచేతనంటే దేవతలందరూ కూడా వస్త్రాన్ని ఆవహించి ఉంటారు. వేదంలో ఈ వస్త్రము యొక్క నిర్మాణ విధానము, ఆ వస్త్రమును దేవతలు ఎలా ఆవహించి ఉంటారు అన్న మాట గురించి మాట్లాడతారు. అందుకే వస్త్రానికి అంత ప్రత్యేకత. అంచు ఉన్నటువంటి బట్ట ఎవరికైనా ఇస్తే వారు 10 కాలాలు బ్రతికుండాలి అని కోరుకున్నట్టు, అలాగే ఎవరు ఇచ్చాడో ఆయన కూడా 10 కాలాలు బ్రతికుండాలి అని సంకల్పం జరిగినట్లు. అందుకే వస్త్రం ఇచ్చేటప్పుడు, బట్టలు పెట్టేటప్పుడు సాధారణంగా అంచు లేనటువంటి బట్టలు పెట్టరు, అంచు ఉన్న బట్ట ఇస్తారు. అంచు ఉన్న బట్ట అంటే పంచెల చాపు. వస్త్రద్వయం, ఎప్పుడూ కూడా ఒక్క వస్త్రాన్ని ఇవ్వకూడదు, 2 బట్టలు ఇవ్వాలి. అసలు యథాశాస్త్రంగా మాట్లాడాలి అంటే ఇంటికొచ్చినటువంటి ఒక సువాసినికి ఇచ్చేటప్పుడు కూడా 2 రవికల బట్టలు ఇవ్వాలి, కానీ ఒక బట్ట లేదు శాస్త్రంలో. వస్త్రద్వయం, 2 వస్త్రములను ఇస్తారు. కాబట్టి ఆ వస్త్రం ఇచ్చేటప్పుడు పురుషుడైతే ఎడంభుజం మీద ఉత్తరీయం ఉండాలి. ఉత్తరీయం లేకుండా ఇవ్వకూడదు, ఉత్తరీయం లేకుండా పుచ్చుకోకూడదు. ఉత్తరీయానికి అంత ప్రశస్తి ఉంది. అందుకే ఆ వస్త్రాన్ని, నూతన వస్త్రాన్ని తీసుకొచ్చి భూమి మీద పరుస్తారు. ఆ పరిచినప్పుడు అది అంచు కలిగినటువంటి బట్ట అయి ఉండాలి. అందుకే కొత్త తువ్వాలు అని వ్రాస్తూ ఉంటారు ఆ పూజ చేయించేటప్పుడు. ఆ కొత్త తువ్వాలు తీసుకొచ్చి భూమి మీద వేసి దాని మీద తండుల రాశిని పోస్తారు. తండుల రాశి అంటే ఓషధీ రాశి. దానికి ఒక శక్తి ఉంటుంది. అది
భగవంతుని యొక్క కిరణ స్పర్శ చేత, అంటే చంద్రకిరణ స్పర్శ చేత, సూర్యకిరణ స్పర్శ చేత అది ఓషధీతత్వాన్ని నింపుకుంటుంది. అటువంటి తండుల రాశిని, అంటే బియ్యాన్ని పోసి దాని మీద కలశాన్ని స్థాపన చేస్తారు. మీరు ఎప్పుడూ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, విశేషమైనటువంటి ఫలితములను ఇవ్వగలిగినటువంటి వ్రతము యొక్క కల్పాన్ని నిర్దేశం చేసేటప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇంత ద్రవ్యాన్ని వినియోగిస్తేనే ఈ వ్రతాన్ని చెయ్యగలవు, లేకపోతే నువ్వు ఈ వ్రతాన్ని చెయ్యలేవని నిరుత్సాహపరిచేటట్టుగా ఎప్పుడూ కల్పం ఉండదు. అందుకే అమ్మవారి యొక్క మూర్తిని ఉంచేటప్పుడు శక్తి ఉంటే సువర్ణమూర్తి, బంగారు మూర్తి, లేకపోతే వెండి మూర్తి, లేకపోతే రాగి మూర్తి, అది కూడా కాకపోతే ఏ దోషము రాదు. కలశ ఒక్కటి పెట్టి పూజ చేసుకోవచ్చు. ఆ కలశ పెట్టి పూజ చేసిన తరువాత అమ్మవారిని ఆవాహన చేస్తారు. ఆ కలశలోకి ఆవాహన చేసి అమ్మవారికి వివిధ ఉపచారములను సమర్పణం చేస్తారు. ధ్యాయామి అంటే నువ్వు ఇలా ఉంటావు అని నేను ధ్యానం చేస్తున్నాను అని దాని అర్థం. అమ్మవారు అసలు ఎలా కూర్చునుందని చెప్తున్నారు అన్నదాన్ని మీరు చాలా జాగ్రత్తగా ధ్యానం చెయ్యాలి. ఆవిడేదో పద్మాసని, పద్మకరి, ఆవిడ ఒక పెద్ద తెల్లటి పద్మంలో కూర్చుని ఒక కాలు చాపడమో రెండు కాళ్ళు చాపడమో చేసి కూర్చుందని భావన చేసి పూజ ప్రారంభం చేసిన తరువాత ఇక లౌకిక సంభాషణ చెయ్యకూడదు. వ్రతభంగంబు అంటారు. వ్రతం చేస్తాను అని నీళ్లు ముట్టుకుంటారు. అంటే ఎప్పుడైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటప్పుడు, భగవత్ కార్యాన్ని మొదలుపెట్టేటప్పుడు మొట్టమొదట పూజ చేస్తున్నాను అని నీళ్లు ముట్టుకుంటారు. ఆ వ్రతం ప్రారంభం చేస్తున్నాను అని గుర్తు. దానికి ముందు దేశకాల సంకీర్తనం ఉంటుంది. నేను ఫలానా ప్రదేశంలో ఉన్నాను, ఏదో శ్రీశైలస్య వాయవ్య దిగ్భాగే అంటారులా ఉంది. మీరైతే పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం కాబట్టి ఆ రోజు ఏ తిథి ఉంటే ఆ తిథి చెప్పి, నాకు ఏ శక్తి ఉన్నదో, భగవంతుడు నాకు ఏ శక్తినిచ్చాడో, ఆ శక్తి వలన నేను ఏ సంభారములను సమకూర్చుకోగలిగాను, సంభవద్రవ్యై సంభవదుపచారై, ఆయా ద్రవ్యముల చేత ఆయా ఉపచారముల చేత అమ్మా నిన్ను నేను పూజ చేస్తున్నాను అని సంకల్పం చేస్తారు. ఈ సంకల్పం చేసే ముందు వరలక్ష్మీ వ్రతంలో ఒక ప్రధానమైనటువంటి నియమం ఉంటుంది. నన్ను మీరు సహృదయంతో అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఒక శాస్త్రాన్ని మాట్లాడేటప్పుడు అందరికన్నా గొప్పవాడెవరు అంటే భర్త. సీతమ్మ తల్లి రామాయణంలో ఒక మాట అంటుంది, దీనోవా రాజ్యహీనోవా యోమీ భర్త సమీ గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది. భర్త దీనుడు కానివ్వండి, రాజ్యహీనుడు కానివ్వండి, యోమే భర్త సమీ గురువు. గురువు అంటే గురువు అని కాదు దాని అర్థం. గురువు అంటే బరువు అని. విశిష్టమైనటువంటి వ్యక్తి, దైవం ఆయన. అటువంటి ఆయన యొక్క అనుమతిని తీసుకుని పీట మీద కూర్చోవాలి. ఎందుకంటే సాధారణంగా పెళ్ళైన తరువాత దంపతులుగా కూర్చుని చేస్తారు. ఆడవారు ఒక్కరూ కూర్చుని వ్రతం చేస్తున్నారు అంటే అలా కూర్చునే ముందు దానికి భర్త యొక్క అనుమతి ఉండాలి. ఆయనే కదండి అన్నీ తీసుకొచ్చారు, ఆయనే కదా వరలక్ష్మీ వ్రతం చేయించుకోమన్నారు, మళ్ళీ ఆయనకి నమస్కారం చేసి కూర్చోవడం ఏమిటండి అని అనుకోకూడదు. భర్తకి నమస్కారం చేసి భర్త చేత అక్షతలు వేయించుకుని కూర్చోవాలి. స్కాంద పురాణంలో దీనికి సంబంధించి ఒక విశేషాన్ని వివరించేటటువంటి ఒక ఉపాఖ్యానం ఉంది. ఒక మహారాజుకి 2 భార్యలు ఉండేవారు, పెద్ద భార్య, చిన్న భార్య. ఇందులో ఇద్దరూ కూడా భక్తి తత్పరత కలిగినటువంటి వాళ్ళు, ఎప్పుడూ భగవత్ సంబంధమైనటువంటి వ్రతములు చేస్తూ ఉండేవారు. పెద్ద భార్య ఏ వ్రతం చేసినా సరే ఆ వ్రతం చెయ్యడానికి పూర్వమే భర్తగారి పాదములకు నమస్కరించి ఆయన అనుమతిని పొంది అక్షతలు వేయించుకుని పీటల మీద కూర్చునేది. రెండవ ఆమె భర్తగారు చెప్తేనే కదా చేస్తున్నాం కాబట్టి ఆయనకి నమస్కరించకుండా కూర్చొని వ్రతం చేసేది. ఒకానొక సమయంలో హఠాత్తుగా ముగ్గురు ఏకకాలంలోనే శరీరం విడిచిపెట్టారు. ఒక ప్రత్యేక పరిస్థితిలో విడిచిపెడితే స్వర్గలోకం నుంచి వచ్చినటువంటి విమానం పెద్ద భార్యని మహారాజుని ఎక్కించుకుని వెళ్ళిపోతోంది. చిన్న భార్యని నరకానికి తీసుకెడుతున్నారు. ఆవిడ గోలు పెడుతూ ఆవిడంది, ఆవిడ ఎన్ని నోములు నోచిందో, ఎన్ని వ్రతాలు చేసిందో అన్నీ నేను చేశాను, నన్ను ఎందుకు నరకానికి తీసుకెడుతున్నారని అడిగింది. నువ్వు చేసినటువంటి వ్రతములకు పూర్వము అసలు పూర్వాంగంగా భర్తకి నమస్కారం లేదు, ఆ భర్త యొక్క అనుమతి లేదు, ఆయన చేత అక్షతలు వేయించుకోలేదు.
వేయించుకుని పీటల మీద కూర్చోలేదు. అందుకే ఆ వ్రతం చేసినా చెయ్యబడని వ్రతమే అవుతుంది. భర్త యొక్క అనుమతి అంత అవసరం. అలా ఉంటుందా అని మీరు అనుకోకండి. పరమేశ్వరుడు నిర్మాణం చేసినటువంటి వ్యవస్థలో పరమేశ్వర స్వరూపుడైనటువంటి భర్త యొక్క అనుమతి లేకుండా చేసిన వ్రతానికి ఫలితం వస్తుందని తీర్మానం చేస్తే అది వైదికం ఎలా అవుతుంది? భర్తకి నమస్కరించి పీటల మీద కూర్చుని దేశకాల సంకీర్తనం చేసి పరమభక్తితో అమ్మవారి యొక్క ఉపచారముల యందు దృష్టి పెట్టి చెయ్యాలి. ఉపచారములను చేసేటప్పుడు ఏదో నేను పూజ చేస్తున్నాను అని చెయ్యడం కాదు. ఆ చేసేటప్పుడు మనసులో భావన ఉండాలి. మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక పూజ చేస్తున్నప్పుడు ఒక ఉపచారం చెప్తాం, ఆ ఉపచారం పూర్తయింది అని ఎప్పుడు శాస్త్రంలో తీసుకుంటారంటే 3 ఏకీకృతమైతేనే ఆ ఉపచారములు పూర్తయ్యాయి అని చెప్తారు. ఏ 3 ఒకటి అవ్వాలి అంటే నోటితో చెప్తున్నటువంటిది ఏదో దాన్ని చెయ్యాలి, అంటే కర్మేంద్రియం చెయ్యాలి. నోటితో చెప్పినది చెయ్యి చేస్తుండాలి, నోటితో చెప్పి చెయ్యి చేస్తున్న దాన్ని మనసు చూస్తూ ఉండాలి. ఈ 3 ఏకీకృతం అయ్యాయనుకోండి, అప్పుడు వ్రతం చేస్తున్నాడు అని చెప్తారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. అమ్మవారికి స్నానం సమర్పయామి అంటాం. స్నానం సమర్పయామి అనేటటువంటి ఉపచారం యథార్థానికి ఎక్కడా కూడా సంపూర్ణంగా చేయడం అనేటటువంటిది ఉండదు. మనం ఏదో ఆ కలశలో వేసినటువంటి పువ్వుతోటో ఆకుతోటో కొద్దిగా నీళ్లు తీసి చల్లుతాం అంతే. నేను స్నానం చేశాను అనుకోండి, నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, అమ్మ సంధ్యావందనం చేసుకోవాలి, స్నానం చేస్తానమ్మా అని నన్ను అనుకోండి, అయ్యా వెళ్ళండి స్నానం గదిలోకి స్నానం చెయ్యండి అని ఓ గ్లాస్తో నీళ్ళు అక్కడ పెట్టి అందులో పువ్వు పెట్టారనుకోండి, అదేమమ్మా గ్లాసులో నీళ్లు పెట్టి పువ్వు పెట్టారు, స్నానం చేయాలన్నాను కదా అంటే, మీరు పొద్దున్న పూజ చేసేటప్పుడు ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దదాతన అంటూ చల్లలేదా? మీరు అలాగే చల్లుకోండి, స్నానానికి చాలదా? ఈశ్వరుడికి సరిపోయింది, మీకెందుకు సరిపోదు? ఆయనకన్నా పెద్దవారా? చల్లుకోండి అన్నారు అనుకోండి, అది కుతర్కం అవుతుంది, వితండవాదనం అవుతుంది, అది పొసగదు. ఎందుచేత అంటే ఉపచారము మనసు చేత భావింపబడాలి. స్నానము నేను చేస్తే బాహ్య శౌచము కొరకు, అది మనసు చేత భావిస్తే బాహ్య శౌచం రాదు. అమ్మవారి విషయంలో మీరు మనసుతో భావన చెయ్యాలి. ఎలా భావన చెయ్యాలి? శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేస్తూ నేర్పుతారు మనకి. దిగ్గస్తిభిః కనక కుంభ ముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు. ఆ దిగ్గజములు ఆకాశగంగా జలాలను తమ యొక్క బంగారు కలశలతో పట్టి తీసుకొచ్చి లక్ష్మీదేవికి 2 వైపులా నిలబడి ఆ బంగారు కలశలని పైకెత్తి మందాకినీ జలాలు పోస్తే ఆమె కట్టుకున్నటువంటి తెల్లటి బట్ట తడిసిపోతుంది. ఆ తడిసిపోయినటువంటి తెల్లటి బట్టతో కూర్చున్నటువంటి ఆ అమ్మవారి యొక్క పాదముల జంట ఒక్కసారి మనసు నిండా భావన చేసి ఆ తల్లి పాదములకు, ఆ తడిగా ఉన్నటువంటి అమ్మవారి పాదములకు ఉంచి తల తగిలేటట్టుగా నమస్కరిస్తే ఆ తడి నా నుదుటికి తగిలింది అని భావన చేస్తే ఆ తడి ఇలా తుడుచుకోవాలనేటటువంటి అనుభూతి కలుగుతుంది. అసలు ఆ దర్శనం అంటూ కలిగితే పువ్వుతో నీళ్లు చల్లడం వరకు ఉపచారం, దర్శనం నిజంగా దిగ్గస్తిభిః కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అని ఆ తల్లిని అలా చూసి తడిసిపోయి ఎర్రటి కాళ్ళు, తెల్లటి గోళ్ళు తడిసి కరిగి కిందకి కారిపోతున్నటువంటి పారాణి కనపడుతుంటే ఒక్కసారి వంగి అమ్మవారి పాదముల దగ్గర తలపెట్టి నమస్కారం చేశారనుకోండి, ఇప్పుడు ఆ తడి మీ నుదుటికి అందుకుని ఆ పారాణి కరిగి మీ నుదుటికి అంటుకుంటే మీరు పూజ చేద్దామని పైకి లేచిన తర్వాత వెంటనే తర్వాత ఉపచారం జ్ఞాపకానికి వస్తుందా? జ్ఞాపకానికి రాదు. మీ నుదుటికి ఏదో తడున్నట్టు ఏదో అంటుకున్నట్టు భావన పొంది మీరు ఒకసారి ఇలా అనుకుని పారాయణ ఏమైనా ఉందా అని ఇలా చూసుకుని ఏం లేదంటే మీరు చేసిన ఉపచారం అమ్మవారికి అందింది. మీరు స్నానం చేయించారు అమ్మవారికి. అమ్మవారి తడిపాదములకు, పారాణి పాదములకు మీరు నమస్కారం చేశారు.
అలాగే నేను మీకు ఉదాహరణకి చెప్తున్నాను సుమండి. మనసు లేదనుకోండి 10 నిమిషాల్లో వ్రతం అయిపోతుంది. మనసు అక్కడ ఉందనుకోండి, పొద్దున్న కూర్చున్నటువంటి వరలక్ష్మీ వ్రతం ప్రదోష వేళ పేరంటానికే లేస్తారు కూడా. ఎందుకు అంటారేమో, ఒక్క ఉపచారమునందు ధ్యానములోకి వెళ్ళిపోతారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, అమ్మవారికి ఏదో అమ్మ వస్త్రద్వయం సమర్పయామి అన్నారు. నా శక్తి కొలది నేను తీసుకొచ్చింది 150 రూపాయలు ఒక నేత చీర అయి ఉండొచ్చు. కానీ నేను ఎన్నో మాటలు మా ఆవిడికి చీరలు కొనడానికి పెద్ద పెద్ద బట్టల కొట్టుకు వెళ్ళానుగా. వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద అంచులున్నటువంటి పట్టు చీరలు అక్కడ కట్టబడి ఉండగా ఎదురుగుండా అవి చూసావుగా. ఇంటికి వచ్చి నువ్వు మంచి సంపంగి రంగు, సింహాచల సంపంగి, పసుపు ఎరుపు కలిసినటువంటి సంపంగి రంగు చీరకి నా చేతులు ఇలా 3 సార్లు పెడితే ఉన్నంత ఎర్రటి అంచున్నటువంటి చీర అమ్మకిస్తే, అమ్మ ఆ చీర కట్టుకుని వచ్చి కూర్చుని, ఎరా నాన్న నీకు సంతోషమేనా, నువ్వు ఇచ్చిన చీర కట్టుకున్నానురా, ఎంత బాగుందో అని అమ్మవారంటే, నువ్వు మనస్సులో భావన చేత ఇచ్చిన చీర ఏదో అది ఆవిడకి అందుతుంది. నువ్విక్కడ 1,00,000 రూపాయలు పెట్టి చీర పట్టుకురా, నీ మనసంతా మోగే సెల్ ఫోన్ మీద ఉంటే ఆ చీర ఆవిడికి వెళ్ళదు, ఆవిడికి అక్కర్లేదు. ఎందుకంటే గీతలో ఆయనే చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నాకు భక్తితో ఇచ్చింది పుచ్చుకుంటాను తప్ప భక్తి లేకుండా ఇచ్చింది పుచ్చుకోవడానికి అది నీదా? నేనిచ్చింది నాదే ఆ చీర. నువ్వు కొని నాకు ఇవ్వగలుగుతున్నావంటే కొనడానికి కావలసిన శక్తిని నీ ఎందు ప్రచోదనం చేసిన వాడిని నేనే. నేనేదో ఒక విభూతిని నీ ఎందు పెట్టాను కాబట్టి నీకు నెలకు 50,000 వస్తున్నాయి కాబట్టి ఆ చీర కొన్నావు. ఆ విభూతిని వెనక్కి తీస్తే ఎవడుంచుకుంటాడు నేను ఉద్యోగంలో? కాబట్టి ఆ శక్తి నాది. కానీ నేను అడిగేది ప్రేమతో భక్తితో ఇస్తావా? అందుకే దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాజని భక్తిని కొలచిన జనులు అర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగా ఎనుభుజింతున్ అంటాడు కుచేలోపాఖ్యానంలో. భక్తితో ఇస్తే చాలయా, అది ఆక పండ నీరా నాకు అక్కర్లేదు, తినేస్తానన్నాడు. అందుకే ఆ భక్తితో ఉపచార సమర్పణం చేశారనుకోండి, చేసినప్పుడు ప్రతి ఉపచారం దగ్గర కూడా మనసును ఏకీకృతం చెయ్యాలి. చేతిని తేవడం కష్టం, ఉపచారానికి ద్రవ్యాన్ని అక్కడ పెట్టడం చాలా తేలిక, కానీ చేతిని ఉపయోగించడం తేలిక, మనసుని తేవడం చాలా కష్టం. ఎందుకో తెలుసా? మనస్సుకి అపారమైనటువంటి బలం ఒకటి ఉంటుంది, అది కర్మేంద్రియములను యాంత్రీకరిస్తుంది. దానికి ఆ శక్తి ఉంది. మనసు ఏం చేస్తుందంటే యాంత్రీకరిస్తుంది. లక్ష్మీ అష్టోత్తరం చదువు అన్నారనుకోండి, పుష్పహి పూజయామి అంటారు అని మొదలు పెట్టారనుకోండి, మొదలు పెట్టగానే ప్రకృత్యై నమః వికృత్యై నమః అన్నారనుకోండి, అంతే. నీకు వచ్చుగా, అలా చెప్పు. నువ్వు ఏం చేస్తావంటే చామంతి పూలు ఉన్నాయి కదా తీసివేస్తావు. నీకు మనసు అక్కడ ఉంటే ఏది ఎలా చెయ్యాలో అలా చేస్తావు. మనసు లేకపోతే నా ఇష్టం, ధూపానికి చుట్టూ తిప్పడం. ఎందుకా చుట్టూ తిప్పడం అంటే ఏమో ఆయనకి తెలియదు, ఎవడో తిప్పాడు ఈయన తిప్పుతాడు. కాబట్టి త్రికరణములు ఏకీకృతము కావాలి. కనీసంలో కనీసం 16 ఉపచారాలు చేస్తారు షోడశోపచారములని. షోడశోపచారములలో ఒక్క ఉపచారం దగ్గర మనసు నిలబడితే చాలు, ఆవిడ పరమప్రీతి పొందుతుంది. పరమశివుడు ఆ మాట అన్నాడు, వ్రతమస్తి మనోహరం అన్నాడు. అది మనోహరం పార్వతి అన్నాడు. నిజంగా వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలని తాపత్రయం ఉంటే ఆ రోజు పొద్దున్న చేసేస్తాను అనకు. 4 రోజుల ముందు చదువు. అసలు ఏమేం కావాలి? దీపం, ఒత్తులు, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె రాయి, ఓ అగ్గిపెట్టి, అగరవత్తులు వెలిగించడానికి పెట్టుకోవడానికి ఏదో ఒక పరికరం, నీరాజన పరికరం, నైవేద్యం అన్ని టిక్కు పెట్టుకో. మీరు ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి, పూజ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీరు పీటల మీద కూర్చున్న తర్వాత పూజ ప్రారంభం కాదు. పూజ బాగా జరగడానికి మీరు ముందు చేసేటటువంటి సాధన అంతా పూజే. పూజ చేసుకోవాలి తొందరగా. అన్నీ స్నానానికి వెళ్ళాను అనుకోండి, స్నానం పూజ ఎందు అంతర్భాగం అవుతుంది. నేను తొందరగా తెమలాలి, అందుకు పేపర్ చదవను అన్నాను అనుకోండి, ఇప్పుడు పేపర్ చదవకపోవడం పూజ ఎందు అంతర్భాగం అవుతుంది. పూజ తర్వాత చేద్దామని పేపర్ చదివాను అనుకోండి, పూజకి భంగం అవుతుంది. అందుకే పూజ చేస్తూ ఏం చెయ్యాలంటే, వ్రతం చేసేటప్పుడు ప్రత్యేకించి ఆవలించకూడదు, తుమ్మకూడదు, దగ్గకూడదు, అన్ని నియమాలు ఉన్నాయి.
అలా కానీ చేశారనుకోండి, నీళ్లు ముట్టుకుని వ్రతం చేస్తానని వ్రతభంగం చేశాడని ఖాతాలో వేస్తాడు. పోతన గారు భాగవతం చేస్తూ కాత్యాయని వ్రత ఉపాఖ్యానంలో ఒక మాట అంటారు: వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులిక్షించియున్ గత చేలా ప్లవనంబు నేడు వ్రతభంగం వంచు చింతించి పాల తటంజస్త కరాబ్జలై సరస లీలన్ బ్రొక్కిరట్లందరు అంటారు. మనం వ్రతం చేసేటప్పుడు ఎక్కడైనా పొరపాటు జరుగుతోందేమో అని ఏం చేయాలంటే, 2 ఉపచారాలు 3 ఉపచారాలు చేశారనుకోండి, ఒకసారి ఆపి మనసుకి వ్యవధానం ఇవ్వాలి మళ్ళీ వెనక్కి రావడానికి. లేకపోతే అది బడలిపోయి తనంత తాను బలవంతంగా పారిపోతుంది. మీరు దాంతో ఘర్షణ పడ్డారనుకోండి, నువ్వు నా మాట వింటలేదు, వాడేమో కిందటి ఏడాది వచ్చి శ్రావణ మాసంలో తలకొట్టుకుని చెప్పి వెళ్ళిపోయాడు, అలా చేద్దామంటే నువ్వేమో ఎటో పోతున్నావు మనసా అని దాంతో యుద్ధం మొదలెడితే ఘర్షణ వచ్చి పూజ సరిగా జరగదు. అందుకే మనసుని వెనక్కి తేవడానికి ఓ చిన్న అవకాశం దానికి ఇవ్వాలి. అందుకని ఏం చేస్తారంటే, మధ్యలో కాసేపు గోవిందా హరి గోవిందా వెంకటరమణ గోవిందా ఏడుకొండల గోవిందా అని గోవిందనామని చెప్పారనుకోండి, వ్రతములు చేయుచు నొక్కమారైన యవ్వానిన్ విచారించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులిక్షించియున్. వ్రతభంగము కాకుండా ఏది కాపాడుతుందంటే భగవన్నామము కాపాడుతుంది. అథవా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని అండమో, పక్కన సౌందర్యలహరి పెట్టుకుని తీసి నీకో శ్లోకం అలవాటైతే చక్కగా పైకి అవిద్యానామం తస్తివిరమిహిరోత్రీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరం దశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి అని మళ్ళీ మొదలుపెట్టారనుకోండి, వ్రతభంగము పొరపాటు ఎక్కడ జరిగిందో దాన్ని దిద్దుతుంది ఆ నామం. దిద్ది వ్రతం పూర్తవడానికి కింద తీసుకెడుతూ ఉంటుంది. అందుకని భగవన్నామమును పలుకుతుండు వ్రతం చేసేటప్పుడు, లేకపోతే వ్రతభంగం జరిగిపోయే అవకాశం ఉంది. అందుకు భర్తకి నమస్కారం చేస్తే భర్త పరాకు చెప్తాడు ఇంట్లో. అమ్మ వ్రతం చేస్తోంది, పలకరించకండి, మాట్లాడకండి కాసేపు. కొడుకుంటాడు, భర్త పక్కన ఉంటారు. దేనికి? ఒక ఉపచారం జరుగుతుంటే తర్వాత ఉపచారం ఆవిడికి కాస్త దూరంగా పెట్టుకుంది, ఏదో పొరపాటున పాపం ఇన్ని రాసుకుంది, కానీ ఆ నీరాజన పరికరం తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంది, తను ఇక్కడ కూర్చుంది. ఇప్పుడు పీటల మించి లేచిపోకూడదు. అలాగని చాపి ఎక్కడో ఉన్న నీరాజన పరికరాన్ని అందుకునే ప్రయత్నం చేస్తే గబుక్కుని పడిపోతారు కూడా. నైవేద్యం అయిపోయింది, తాంబూలం అయిపోయింది, అక్కడెక్కడో ఉంది నీరాజన పరికరం. రోజు పూజ చేయట్లా భర్త తెలియదు, నీరాజనం ఇవ్వాలి ఆవిడని. కాస్త ఆ పరికరాన్ని దగ్గరికి తీసుకొచ్చి చేతికి అందిస్తాడు. పక్కన కొడుకో భర్తో ఉంటారు. ఎందుకని? అమ్మ వ్రతం పూర్తవ్వాలి. వ్రతం పూర్తవడానికి వీళ్ళందరూ ఉపకరణం కింద నిలబడతారు. నిలబడితే అప్పుడు ఆ ఇంట్లో ఏమైంది? ఆవిడ ఒక్కతే కాదు వ్రతం చేస్తున్నది, అందరూ వ్రతమే చేస్తున్నారు. అది అమ్మ సేవ చేయడం వ్రతంలో. అంటే వ్రతం చేసుకుంటున్న అమ్మకి సేవ చేసి బిడ్డలు తరిస్తారు. కొడుకు పక్కన ఉండాలి, అల్లుడు ఉండాలి. పోని కూతురు ఎక్కడో పెళ్లి చేసుకుని కూతురు ఎక్కడో చేసుకుంటోంది, అల్లుడు అక్కడ ఉన్నాడు. కొడుకు ఉండాలి, కోడలు అత్తగారి పక్కన కూర్చుని చేసుకుంటోంది, భర్త పక్కన ఉండాలి. అంతేగాని ఆవిడ చేసుకుంటోందని నేను పేపర్ చదువుకోవడం టీవీ చూసుకోవడం కాదు. అసలు నిజంగా చెప్పాలంటే ఎవరు చేయించాలి వ్రతం అంటే భర్త చేయించాలి. ఎందుకని అంటే భర్త గురువు, ఆయన చేయించాలి వ్రతం. అథవా నీకు రాదు, పోని వదిలిపెట్టేసేయి. ఏ ఉపచారంతో నీరాజనం అన్నప్పుడు కర్పూరం వెలిగించేది దూరంగా ఉందని అర్థం కావట్లేదా? అదైనా దగ్గరికి తీసుకెళ్ళి అందించాలి. పాపం బతికున్నంత కాలం వండి పెడుతోంది, ఒక్క వ్రతం చేసుకుంటున్నప్పుడు నీరాజన పరికరం అందించద్దు? తీసుకెళ్లి నీరాజన పరికరాన్ని దగ్గరగా అందించాలి. అప్పుడు ఆ ఇంట ఉన్నటువంటి ఐకమత్యతకి, ఆ భక్తికి ఆవిడ ప్రీతి చెందుతుంది. చారుమతి వృత్తాంతం చేత ప్రతిపాదింపబడిన విషయం. అందుకు శివుడు అన్నాడు, పార్వతి ఇది మనోహరం. మనోహరం అంటే మనస్సుని హరిస్తుంది. ఎప్పుడు? చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి కూడా అబ్బా ఎంత బాగుందో, నిజంగా ఎంత బాగా చేసుకుందో ఆవిడ వరలక్ష్మి వ్రతం, మా అందరికీ కూడానండి ఏమిటో వ్రతం చేసుకున్న అనుభూతి కలిగిందండి అంటారు. అంత గొప్పగా చెయ్యాలి. అంత గొప్పగా చెయ్యాలంటే చక్కగా శ్రావణ శుక్రవారం వస్తోంది అంటే లక్ష్మీవారం నాడు మధ్యాహ్నమే మామిడి మండలు తెచ్చుకుని తోరణాలు కట్టుకుని, అయిన దానికి కాని దానికి పనివాడు పనిపిల్ల తోరణాలు కట్టక్కర్లేదు, ఇంట్లో వాళ్ళు కట్టుకోవచ్చు తోరణం. ఓ తోరణం కట్టుకుని అదంతా కూడా వ్రతంలో అంతర్భాగం. నీ గుమ్మానికో అన్ని గుమ్మాలకి చక్కగా మామిడి తోరణాలు కట్టుకుని, శ్రావణ మాసంలో ఎక్కడ మామిడి పువ్వు మామిడికాయ ఉండదు. ఎక్కడికెళ్ళి మామిడి చెట్టుకు 4 మండలు కోసుకుంటారన్నా ఎవరు ఏమనరు. తెచ్చుకుని ఆకులు కట్టుకోవడం ఎందుకు? 4 కొమ్మలు నువ్వు వెళ్ళి తెచ్చుకోలేవు. తెచ్చుకుని చక్కగా తోరణం కట్టుకుని ఇంటికి
లక్ష్మీప్రదంగా గడపలన్నిటికీ కూడా పసుపు రాసుకుని బొట్లు పెట్టుకుని అది వ్రతమస్తి మనోహరం. ఏవేవి లక్ష్మీ స్థానములో ఆ లక్ష్మీ స్థానములన్నీ కూడా అలంకృతము కావాలి. అసలు లక్ష్మీదేవి పరవశించిపోవాలి ఆ ఇంటి ఉత్సాహానికి. అదంతా కూడా ప్రకటనమయ్యేది పూజలో. అసలు దానికి ముందు నేపథ్యం ఎంత సంతోషమో ఆ వ్రతం చేయడంలో. అంత మనోహరంగా వ్రతం చేస్తే అదంతా పూర్తి చేసి తోర పూజ అంటారు. అంటే ఈమె వ్రతమాచరణ పూర్తి చేసినది అని నవగ్రంథులని 9 గ్రంథులకు పూజ చేస్తారు. ఒక్కొక్క ముడి ఒక్కొక్క రకమైన అభ్యున్నతికి కారకం. మనకి ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, 9 మీదే ఆధ్యాత్మ తత్వం అంతా నడుస్తుంది. వినాయక నవరాత్రులు, శారదా నవరాత్రులు, వసంత నవరాత్రులు. ఏమిటి నవరాత్రులు? రాత్రులు ఏం చేశాం మనం? రాత్రి ఏమైనా పూజ చేస్తామా? పోనీ శివరాత్రి అంటే జాగరణ చేస్తాం. మరి నవరాత్రులు ఏమిటి? 9 రాత్రులు ఏం చేస్తారు? ఏమీ చేయరు. ఎప్పుడు ఎలా పడుకుంటారో అలాగే పడుకుంటారు. మరి రాత్రులు అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, 9 తర్వాత ఏమొస్తుంది? 10 వస్తుంది. 10 అంకె కాదు, సంఖ్య. 2 ఉంటాయి కాబట్టి 9 అంకె. అంకెలలో పెద్దది 9. అంకెలు దాటిపోతే 10 వస్తుంది. 10లో ఏముంటాయి? 1 ఉంటుంది, పక్కన 0 ఉంటుంది. ఆ 1 ఏమిటి? పరమాత్మ. అది తప్ప ఇంకొకటి లేదు. దాని పక్కన నువ్వేమయ్యావు? 9 పూర్తి చేస్తే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమయ్యావు. అది 10. 9 చేస్తే 10లోకి వెళ్ళిపోతావు. ఆ 10లోకి వెళ్ళిపోవడానికి 9 చెయ్యాలి నువ్వు. పూర్ణత్వం పొంది 1 పక్కకి వెళ్ళిపోతే 0కి పక్కన 1 లేదనుకోండి, విలువ లేదు. కానీ 0 0గా ఆధ్యాత్మతత్వంలో గొప్పది. అప్పుడు సంఖ్యలలో మొదటిదాని అయిపోతావు, 10 అయిపోతావు, 1 పక్కకి చేరిపోతావు. అలా చేరిపోవడానికి నవరాత్రులు. మరి రాత్రి ఏమిటి? రాత్రి అంటే చీకటి. చీకట్లో ఏమవుతుంది? సత్యాసత్య వస్తు వివేకం పోతుంది. అది తాడో తెలియదు, పావో తెలియదు. దీపం వచ్చిందనుకోండి తెలిసిపోతుంది. అలా 9 రాత్రులు అన్న మాటకు అర్థం ఏమిటంటే చీకటి, జన్మ పరంపరల యందు ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటి పోవడానికి 9 రోజుల ఉపాసన 1 పక్కన 0గా పూర్ణత్వంలోకి తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్ళగలిగినటువంటి శక్తి నాకు అనుగ్రహింపబడాలి. ఆ పూర్ణత్వం ఇక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళాలి నాకు. పూర్ణము అన్న మాటకు అర్థం నిండుగా ఉండుట. అందుకే మనకి సనాతన ధర్మంలో లేదు అన్న మాట వాడరు. లాకి ఏత్వం ఆ ఇంట్లో తెలియదు అంటారు. ఏమైనా అడిగితే ఒకవేళ నిజంగా లేవు అనుకోండి, నిండుకున్నాయండి అంటారు. మంగళప్రదంగా చెప్తారు. అయ్యా మీ ఇంట్లో కొద్దిగా ఉప్పు ఉంది ఏమిటి? ఉప్పు అసలు లేదన్న మాట వాడరు. అయ్యా మీ ఇంట్లో కందిపప్పు ఉంది ఏమిటండి అన్నారు అనుకోండి, అయ్యో నిన్ననే కందిపప్పు నిండుకుందే అంటారు. నిండుకుందే అంటే లేదు అన్న మాట వాడకుండా నిండుకుంది అంటే కందిపప్పు లేదు అని ఇంకొకలా చెప్పినట్టు తప్ప అమంగళకర వాక్కు ప్రయోగించరు. అలా పూర్ణత్వం పొందడం అంటే ఇక్కడ పూర్ణత్వం దగ్గర నుంచి పూర్ణం అంటే ఎలా ఉండాలి? తరిగిపోవడం ఉండకూడదు. తరగకుండా ఎలా ఉంటుందండి? తరగకుండా ఉంటుంది. 2 కారణాల చేత ఉంటుంది. ఒకటి, భగవత్ అనుగ్రహం ఉంటే మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో అంతా వస్తుంది. ఎలా వస్తుంది అంటే నూతిలోకి నీరు వచ్చినట్టు. నూతిలో నీరు తోడుతూనే ఉన్నాడు, జలం పుడుతూనే ఉంది. ఎక్కడి నుంచి నీరు వచ్చింది నీకు తెలియదు, తోడడం ఒక్కటే నీకొచ్చు. అలా ఎంతమందికి ఎన్ని పెట్టు ఆ ఇంట సమృద్ధి కలుగుతూనే ఉంటుంది. దేని చేత? దేని చేత ఈశ్వరుడు ఆ శక్తిని ఇస్తాడోట తెలుసా? ఆ ఇంట ఎప్పుడో ఎవరో ఒక మహాత్ముడు కాళ్ళు కడుక్కున్నాడు, దానికి ఇస్తాడు ఆ శక్తి. కాళ్ళు కడగడం అన్న మాట అర్థం ఏంటో తెలుసా? అందుకే ఒక మాట అడుగుతారు, మీ ఇంట పెద్దలు ఎవరైనా కాళ్ళు కడిగారా అంటారు. పెద్దలు కాళ్ళు కడుగుట అన్న మాటకు అర్థం ఏంటంటే బురదంటుకుందని కడుక్కోవడం కాదు. అన్నం తింటే వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తే వాళ్ళ ఇంట్లో కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోతారు. అసలు ఎప్పుడు భోజనం చేసినా కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయారనుకోండి, అలా తనని నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తముడు ఒకడు ఇంటికొచ్చి ఏదైనా తిని కాళ్ళు కడుక్కుని వెడుతున్నాడు అనుకోండి, సింహాసనంలో ఉన్న పరమాత్మ పరవశించిపోతాట. వాడు కోరుకున్నవాడు కాడురా, వాడికి నేనున్నాను. వాడేం లేక కోరుకుని ఇళ్ళు తిరిగేవాడు కాడు. వాడు ఏదో నా కార్యం మీద వచ్చాడు. నా కార్యం మీద వచ్చిన వాడికి అన్నం పెట్టావు, వాడి కడుపు నిండింది. వాడు ఎంత సంతోషించాడో. వాడు నీ ఇంట కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడు.
వాడు కాళ్ళు కడుక్కుని వాడు బ్రేవుమని తేనిస్తే, రామాయణంలో చెప్తారు, వాడు బ్రేవుమని తేనిస్తే దేవతలందరూ కూడా పరిపుష్టి కలగాలి ఇంటికని ఆశీర్వచనం చేస్తారు. వాడి కడుపు నిండింది. అందుకు భాగవతంలో నందుడు అంటాడు, ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటారు. పూర్ణ, పుష్కళ ఈ రెండు అయ్యప్ప స్వామి యొక్క భార్యలు వైదికంగా. ఆయన బయట బ్రహ్మచారి, కానీ వైదికమైన పూజ యందు ఆయన పూర్ణ పుష్కళాంబా సమేత అయ్యప్ప స్వామి పరబ్రహ్మణే నమః. పూర్ణము అంటే నిండి ఉన్నది. తరగలేదా మరి? ఇతరులకు పెడితే తరగదా? తరగవలసిన అవసరం లేదు. ఈశ్వరుడు పూర్తి చేసేస్తుంటాడు, ఇచ్చేస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు ఏదైనా గొప్ప అభ్యున్నతిని కల్పించాలి అంటే 100 యజ్ఞములు చేస్తే కూడా రానంత ఫలితాన్ని కట్టపెట్టాలి అనుకుంటే ఎవరో ఒక పరమభక్తి తత్పరుడైనటువంటి వాణ్ణి ఇంటికి అతిథిగా పంపిస్తాడు. ఏదో తినడానికి వస్తాడు ఆయన. ఆయన తిని తృప్తి పొంది త్రేంచి కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడా, చాలరా నన్ను నమ్ముకున్న వాడికి ఇంత అన్నం పెట్టావురా అని ఈశ్వరుడు వాడికి ఎనలేని సుఖాలు ఇచ్చేస్తాడు. కాబట్టి 9 మూడుల తోరమును కట్టుకుంది ఆడది అంటే దానికి అర్థం ఏమిటంటే ఆమె పూర్ణత్వాన్ని పొందుతోంది. ఎక్కడికి పూర్ణత్వం? 1 పక్క 0 నుండి ఇక్కడ ఆమెకి లేదన్న మాట ఉండదు. ఇల్లాలుగా అన్నిటా పూర్ణత్వం. ఇంట్లో లేదన్న మాట లేకుండా సంతోషంగా ఇంట లక్ష్మి చరించినట్టే ఆ స్థితిని పొందుతుంది. ఆ తోరాన్ని కట్టుకొని ప్రదక్షిణం చేస్తారు. అమ్మవారి మూర్తిని అందుకే ఒక గోడ దగ్గరకి పెట్టారు వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు. ఎందుకు పెట్టారంటే వరలక్ష్మి వ్రతం ఎంత గొప్పదో వరలక్ష్మీ వ్రతమనందు ప్రదక్షిణం అంత ముఖ్యం. ప్రదక్షిణం చేయాలంటే మీరు గోడ దగ్గర పెట్టారనుకోండి, ఎలా చేస్తారు? మీరు చేయలేరు. ప్రదక్షిణం చెయ్యాలంటే ఒక గది మధ్యలోకి ఉంచాలి. ఉంచితే మీరు ప్రదక్షిణం చెయ్యగలరు. ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏమిటి? దక్షిణం అంటే కుడి, వామ అంటే ఎడమ. ప్రదక్షిణం. దోషం అంటే చీకటి. దోషం అంటే ఏదో తప్పు అని కాదు. దోషము అంటే చీకటి అని సంస్కృతంలో. ప్రదోషం అంటే చీకటి పడడానికి ముందున్న కాలము ప్రదోషం. అలాగే ప్రదక్షిణం అంటే దక్షిణం అంటే కుడి. ప్రదక్షిణం ఎప్పుడూ కుడివైపుకు ఉంచి తిరుగుట. కాబట్టి ప్రదక్షిణం. ఇప్పుడు అమ్మవారు మధ్యలో ఉంది, చుట్టూ తిరుగుతున్నారు గుండ్రంగా. తిరుగుతున్నప్పుడు ఆవిడ కుడి చేతి వైపుకుంది, కానీ తిరుగుతున్నప్పుడు పదఘట్టనము వినపడకూడదు. అంటే పాదముల యొక్క చప్పుడు గట్టిగా దమ్ దన్ అని వినపడడం కానీ, కలశ కదలడం కానీ, కలశలోకి ప్రకంపన రావడం కానీ జరగకూడదు. అంటే బహుమెల్లగా నడవాలి. ఆ నడిచేటప్పుడు 2 చేతులు జోడించి అమ్మవారు సింహాసనంలో కూర్చుని ఉండగా ఆవిడ చుట్టూ నేను తిరుగుతున్నానన్న భావనతో తిరగాలి. 3 మార్లు తిరిగి పంచాంగ నమస్కారం చెయ్యాలి. ఆడవారికి సాష్టాంగ నమస్కారం లేదు, ఒక్క పురుషుడికే సాష్టాంగ నమస్కారం తప్ప ఆడవారికి సాష్టాంగ నమస్కారం ఏ కారణం చేత చేయకూడదు. ఒకవేళ చేశారనుకోండి, వ్రతం చేస్తుంటే మీరు ఎవరిని ఉద్దేశించి వ్రతం చేస్తున్నారో ఆ దేవత, మీరు దేవాలయంలో చేస్తే దైవము సిగ్గుతో తలంచుకుంటారు. ఎందుకో తెలుసా? ఆడదానికి మినహాయింపు ఇచ్చాడు పరమేశ్వరుడు. అసలు ఈ సృష్టి అంతా కూడా స్త్రీ యొక్క శరీరము కింద భాగంలోంచి ఎక్కడి నుంచి బయటికి వస్తోందో, బయటికి వచ్చినటువంటి ఈ సృష్టిలోని జీవులన్నీ స్త్రీ యొక్క శరీరము పైభాగంలో ఉన్నటువంటి ఏ స్తనముల వలన పోషింపబడుతున్నాయో ఆ 2 సృష్టికి స్థితికి కారణాలు లేనినాడు ఈ జగత్తు లేదు. కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి ఆ 2 నా మ్రోల నువ్వు నమస్కరించేటప్పుడు భూమికి తగలవలసిన అవసరం లేదు, మినహాయింపు ఇస్తున్నాను. పంచాంగ నమస్కారం చాలు. అందుకే ఆడవాళ్ళు సాష్టాంగం చేయరు, నేల మీద పడరు. పంచాంగ నమస్కారం అంటే మీకు బాగా అర్థాలంటే కడుపు తగలకుండా అనుకోండి. గుండెలు సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్ర ప్రవర్ధనం వ్రతానాముత్తమం నామ సర్వసౌభాగ్యదాయకం అని కదూ పరమశివుడు చెప్పింది. అపారమైన సౌభాగ్యం ఇస్తుంది, పుత్రపౌత్రాదులను వృద్ధి చేస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఒక ఆడది ఒక కుటుంబాన్నంతటినీ ఎలా వృద్ధిలోకి తీసుకురాగలదో చెప్పగలిగిన వ్రతం. పురుషుణ్ణి కూడా ఆయుర్దాయంలో నిలబెట్టి బతికుండేటట్టు చేయించగలిగినటువంటి వ్రతం. ఆడది ఎంత శక్తివంతమైన ఉపాసన ఏడాదికొక్క రోజు చేసినా ఇల్లు నిలబెట్టగలదో నిరూపించగలిగినటువంటి వ్రతం వరలక్ష్మీ వ్రతం. అటువంటి వ్రతం చేస్తే వాళ్ళకి ఆభరణములు అమరాయి.
ఆభరణములు అంటే చేతికి గాజులు వేసుకుంటారు ఆడవాళ్ళు. అవి సౌభాగ్య సూచన. ఎందుకని అంటే చూడండి, పురుషుణ్ణి దెప్పి పొడుస్తుంటారు. ఎక్కడికో బదిలీ అయ్యాడు అనుకోండి, ఆయన ఒక్కడే ఉంటున్నాడు, పాపం ఏదో ఆయనే వండుకుంటూ ఉంటాడు, చెయ్యి కాల్చుకున్నాడు అంటారు. ఎందుకని అంటే ఆయనే వంట చేసుకున్నాడు అని అర్థం. చెయ్యి కాల్చుకున్నాడు అంటే శిక్ష. ఆయనకి వండి పెట్టేవాడు లేడు, ఆయనే వడ్డించుకుంటున్నాడు. ఏ ఇంటికి వెళ్ళాలండి, 10 రోజులు అయిపోయింది, వచ్చే శనివారాలు సెలవు పెడదాం, సోమవారం కూడాను అన్నాడు అనుకోండి, ఓ గాజుల చేతి భోజనం మీదకి మనసు పోయిందేమిటోయ్ అంటారు. గాజుల చేతి భోజనం మీదకి మనసు పోయిందేమిటోయ్ అన్న మాట వేళాకోళం కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు విష్ణుస్వరూపానివి, నిత్యానపాయివి. తన కోసం వండుకు తినడంలో ఎంత బాధపడుతోందో, ఆ వండి నీకు పెట్టాలని నీ భార్య ఎంత తాపత్రయపడుతోందో, అది నీ అదృష్టం జీవితంలో. ఆమె వడ్డిస్తుంటే ఆమె గాజులు గల్లుమంటుండగా అన్నం పెడితే నువ్వు తినగలిగితే, ఆమె అలా భర్తకి పెట్టుకోగలిగితే ఆవిడ మహానైవేద్యం పెట్టుకుంది. నువ్వు నీ ఇంట లక్ష్మి చేతి అన్నాన్ని నువ్వు తింటున్నావు, అది నీకు ఆయుర్వర్ధన. ఆ అన్నం పెట్టే శక్తి ఆవిడికి మిగులుతుంది, తినే అదృష్టం నీకు మిగులుతుంది. అందుకు తూర్పు దిక్కుకు తిరిగి వంట చేస్తారు. ఎందుచేత అంటే ఇంటి యజమాని యొక్క ఆయుర్దాయం బాగుండాలి అని. కాబట్టి ఆభరణములు అమరాయి అన్న మాటకి అర్థం బాహ్యంలో అందగించింది, ఆంతరమునందు ఆవిడ పెట్టుకున్న ఆభరణముల చేత ఆ ఇంట అందరూ సంతోషంగా ఉన్నారు అనడానికి అది ప్రతీక. ఆవిడికి బాహ్యమునందు కనబడ్డాయి. ఎందుకని లోకమునకంతటికీ కూడా అది ఆదర్శము కావాలి కాబట్టి. నమ్మి నువ్వు ఇప్పుడు ఆ వ్రతం చేసావు, నీకేం వస్తుంది? అదే వస్తుంది. ఇప్పుడు చమత్కారం ఏమిటంటే ఆ వ్రతంలో ఇన్ని చేసావు, తన కోసం ఏమైనా ఉందా? ఇవన్నీ భర్త కోసం, అత్తమామల కోసం, బిడ్డల కోసం, పుట్టింటి వారి కోసం. మరి నీ కోసం నాకేం కావాలండి? అవన్నీ వాళ్ళందరూ బాగుంటే నేను బాగుంటాను, అంతే, నాకేం అక్కర్లేదు. ఇది ఆడదాని గొప్పతనం. అందుకే ఇలాంటి వ్రతాన్ని మొగాడికి ఇవ్వాలి, ఆడదానికి ఇచ్చారు. అంత ఉదార హృదయం, అంత విశాల హృదయంతో నాకేం కావాలి, ఆయన బాగుండడం కన్నా, నాకేం కావాలి మా అత్తమామలు బాగుండడం కన్నా, నాకేం కావాలి నా బావమరుదులు బాగుండడం కన్నా, నాకేం కావాలి మా పుట్టింటి వారు బాగుండడం కన్నా అనగలిగిన విశాల హృదయం ఆడదానికే ఉంది లోకంలో. అందుకే వరలక్ష్మీ వ్రతం గురించి అడిగేటప్పుడు పార్వతీదేవి అంత జాగ్రత్తగా అడిగింది. ఇది ఎవరి కోసం అడుగుతున్నానంటే, నాథా, ఏ వ్రతం, యద్వ్రతం పావనం స్త్రీణాం, స్త్రీలు చేస్తే పరమపావనమై వాళ్ళ యొక్క అభ్యున్నతికి కారణమవుతుందో అటువంటి వ్రతాన్ని నాకు ఉపదేశం. అప్పుడు దీన్ని చెప్పారు. ఈ వ్రతానికి పరిసమాప్తి ఎక్కడో తెలుసా? 2 రకములైనటువంటి దానం చేస్తారు. ఇంకొక సువాసిని పిలుస్తారు. పిలిచి ఆవిడికి ఏదో పసుపు రాసి పారాణి పెట్టి బొట్టు పెట్టి ఆవిడకి సువాసిని సంబంధమైనటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. గాజులు, పసుపు, కుంకం. అసలు 8 సువాసిని వస్తువులని భాస్కర్ రాయలు వారు లలితా సహస్రనామ స్తోత్ర భాష్యంలో చెప్పారు. అలాంటి రోజున అలాంటి వస్తువులు ఇవ్వాలి. అసలు అనుములు, తాటాకు, ఆ తర్వాత విరిగిపోయినటువంటి ఆవు పాలు, ఇలాంటివి 8 వస్తువులు ఉన్నాయి. ఆ 8 వస్తువుల్ని కూడా తీసుకొచ్చి ఒక సంచిలో వేసి బహుమానం చేస్తారు. అలా బహుమానం చేస్తే సౌభాగ్య వస్తు ప్రదానం చేసినట్టు, దాని చేత సౌభాగ్యం నిలబడుతుంది. కాబట్టి ఆడవారికి ఇచ్చినప్పుడు ఒక మాట చెప్తారు, ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దదాతిచ. ఎవరిస్తున్నారు? లక్ష్మీదేవి ఇస్తోంది. నా ఇంట నా భార్య వ్రతం చేసిస్తే ఎవరు నా భార్య? నా ఇంట లక్ష్మి ఆమెయే. కాబట్టి లక్ష్మి ఇస్తోంది. లక్ష్మి ఎవరికి ఇస్తోంది? లక్ష్మికే ఇస్తోంది. ఆమె ఎవరు? ఆమె లక్ష్మే. నా పక్కింటి వారి భార్య లక్ష్మి, నా ఇంట్లో నా భార్య లక్ష్మి. ఎవరికి ఇస్తున్నారు? లక్ష్మి లక్ష్మికి ఇస్తోంది. ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దదాతిచ. లక్ష్మి లక్ష్మికి ఇస్తోంది. ఎంత అపురూపం! లక్ష్మి లక్ష్మికి ఇస్తే లక్ష్మి పుచ్చుకుంటోంది. బింబ ప్రతిబింబముల మధ్య భేదము లేనట్టే ఈమె లక్ష్మి, ఆమె లక్ష్మి, ఇద్దరూ లక్ష్ములే. ఈమె లక్ష్మిగా ఉండి నా శాంతికి కారణం, ఆమె లక్ష్మిగా ఉండి నా అభ్యున్నతికి కారణం. ఎలా అంటే, నేను ఇలా వీధిలోకి వచ్చాను, ఎదిరింటి ఇల్లాలు బయటికి వచ్చింది. నేను వెంటనే ఆవిడ పాదాల వంక ఒకసారి చూసి మనసులో ఒక నమస్కారం చేసుకుని చెప్పులు వేసుకెళ్ళిపోయాను. ఏదో ఇలా అనలేదు, ఇలా ఒక్కసారి పాదాల వంక చూసి ఇలా కళ్ళు మూసుకుని చెప్పులు వేసుకెళ్ళిపోయాను. నా తల్లి లక్ష్మి. ఎందుకంటే ఆవిడ గృహలక్ష్మి, గృహే గృహే. ఆవిడ ఎక్కడెక్కడ ఎలా ఉంటుందో ఇంద్రుడికి చూపించింది.
కైలాసే పార్వతీత్వం చ క్షీరోధే సింధుకన్యక స్వర్గే చ సర్గలక్ష్మిస్త్వం మర్చలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీ దేవదేవీ సరస్వతి గంగా చ తులసీత్వం చ సావిత్రీ బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవీ త్వం గోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీత్వం చ బృందావనే. ఆవిడ ఎక్కడెక్కడ ఏ లోకంలో ఏ పేరుతో ఉంటుందో చెప్పి రాజ్యలక్ష్మి రాజగేహే గృహలక్ష్మి గృహే గృహే. మహారాజు గారి దగ్గర అయితే రాజ్యలక్ష్మి, ప్రతి ఇంట్లో గృహలక్ష్మి. కాబట్టి ఇప్పుడు నా ఎదురింటి ఆయన భార్య ఎవరు? లక్ష్మి. నేను పూజ చేసి బయటికి ఎడుతుంటే లక్ష్మీదేవే నాకు కనపడింది, చూడరా నా పాదాలని. ఆవిడ పాదాల వంక చూసి నమస్కారం చేసి వెళ్ళిపోయాను అనుకోండి, ఆ నమస్కారం లక్ష్మీదేవికే అందుతుంది. నా భార్య విషయంలో నమస్కారం ఉండదు, చిన్నది, నమస్కారం చేయకూడదు, కానీ ఆమె నా ఇంటి లక్ష్మి, నా సమస్త అభ్యున్నతులకు కారణం ఆమెయే. అందుకే వేదంలో ఒక మాట ఉంది, అసలు ఇంటికి ఆస్తికంతటికి యజమానురాలు ఎవరో తెలుసా? వేదంలో భార్య, భర్త కాడు. ఆస్తికంతటికి యజమానురాలు భార్యయే. మంగళసూత్రం కట్టగానే అంతా ఆవిడిదే అవుతుంది. నేను డబ్బులు పెట్టి గోదానం చేశాను అనుకోండి, సగం ఆవిడికి ఎందుకు ఎడుతుందో తెలుసా? ఆవిడ డబ్బుల్లోంచి గోవుని గురి దానం చేసినందుకు సగం నాకు, డబ్బు ఆవిడిది కాబట్టి సగం ఆవిడికి. అంతకుముందు నేనే సంపాదించింది అయినా కూడా, ఇప్పుడే నేను సంపాదిస్తున్నది అయినా కూడా. ఎందుకంటే సహజంగా ఆవిడ ఇంటికి యజమానురాలు. నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు వివాహ ప్రకరణానికి సంబంధించి వేద వ్యాఖ్యానాలు చూడండి. అంత పెద్ద స్థానం ఇచ్చి గౌరవించింది. వేరొక ఇల్లాలికి వేరొక సువాసినికి దానం చేస్తారు, దాంతో ఒక స్థాయిలో పూర్తవుతుంది. అసలు వరలక్ష్మీ వ్రతం అంతా ఎప్పుడు పూర్తవుతుంది అంటే, ఒక మాట చెప్పారు, అది పూర్తి అయింది అని ఎప్పుడు పిలవాలంటే వృద్ధుడైనటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి పిలవాలి. గంధాధిబిరలంకృత్వా సుశీలం వృద్ధభూసురం. సుశీలం, మంచి నడవడ కలిగినటువంటి వృద్ధుడైనటువంటి భూసురుడు. వృద్ధుడైన భూసురుడు అన్న మాటకి రెండు అర్థాలు ఉంటాయి. వృద్ధుడైన బ్రాహ్మణుడు అంటే శరీరమునందు వయసు చేత వృద్ధుడైన వాడు ఒక అర్థం. ఆయన వయసుతో నీకు సంబంధం లేదు, ఆయన జ్ఞానము చేత వృద్ధుడైనటువంటి వాడు. పిలిచి కూర్చోపెట్టి గంధాధిబిరలంకృత్వా, చందనాన్ని తీయాలి. మన ఇంట సానా గంధపు చెక్క ఉండాలి, ఎందుకంటే ఏది పడితే అది చర్మానికి రాస్తే పొక్కుతుంది. చందనానికి ఆ ఇబ్బంది ఉండదు. నిజంగా తీసిన చందనం చల్లగా ఉంటుంది. చందనాన్ని అలంకారం చేస్తే వెంటనే అతిథి రూపంలో ఉన్నటువంటి విష్ణువు ప్రీతి చెందుతాడు, అది విష్ణువుకి సమర్పణం అయిపోతుంది. అందుకే ఎవరింటికన్నా భోజనానికి వెడితే ఇంట ఏం చేస్తారంటే, భోజనం అవగానే చందన పాత్ర తీసుకొచ్చి అక్కడ పెడతారు. వాళ్ళు అలంకారం చేయరు, అక్కడ పెడతారు. పెడితే ఏం చేస్తారంటే చందనం తీసి చేయి కడుక్కుని కాళ్ళు కడుక్కుని వచ్చిన తరువాత ఆ చందన పాత్రలోంచి కొంచెం చందనం తీసి తల ఇలా పెట్టుకుంటారు. చందనం పెట్టేసుకున్నాడు అంటే భోజనం అయిపోయింది అని గుర్తు. చందనం పెట్టుకోవడానికి చందనం ఇస్తే ఆయన చందనాలంకృతుడైతే విష్ణువు చందనము చేత అలంకృతుడైపోతాడు. అది విష్ణు ప్రీతికి కారణమైపోతుంది. చందనాభిలలంకృత్వా, ఆ చందనము మొదలైనటువంటి వాటితో సుశీలం వృద్ధభూసురం, వృద్ధుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి తీసుకొచ్చి కూర్చోపెట్టి అమంత్రకం అంటే మంత్రం చెప్పక్కర్లేదు, కాస్త చందనం తీసి ఆయనకి రాసి, కాసిన అక్షతలు తీసి ఆయన పాదాల మీద వేసి, కాసిన పువ్వులు తీసి ఆయన పాదాల మీద వేసి, పుష్పహారం వెయ్యరు. పరపురుషుడి మెడలో స్త్రీ హారం వేయకూడదు, ఒక్క భర్త మెడలోనే వేస్తుంది. అందుకని పుష్పములు పాదముల మీద వేసి, అప్పుడు ఏం చెయ్యాలి అన్నది కూడా శాస్త్రం చెప్పింది. ఏం చెయ్యాలి అంటే తస్యాం, అప్పుడు దత్వా చవాయనం ద్వాదశాపూప సంయుతం. అపూపము అంటే పిండి వంట. వండిన అన్నం కానీ, వండిన కూరలు కానీ, వండని పళ్ళు కాయలు కానీ ఇవ్వకూడదు. వండినటువంటి పిండి వంటలు 12 ఇవ్వాలి. 12 అంటే 12 రకాల పిండి వంటలు చేయించావు, మంచిదే. 12 రకాలు చేయించలేదు, 12 ఉండ్రాళ్ళు పెట్టు. 12 అంకెకి తగ్గకూడదు. 12 అంకె ఎందుకు అంటే 12 నెలలకి సంకేతం. 12 నెలలలోనూ నువ్వు దానాలు చేసినట్టే, బ్రాహ్మణ పూజ చేసినట్టే. ద్వాదశాపూప సంయుతం, అవి పిండి వంటలు అయి ఉండాలి. ఆ పిండి వంటలు 12 వాయనంగా పెట్టి సుశీలం వృద్ధభూసురం ఆ బ్రాహ్మణుడికిచ్చి, ఆయన దగ్గర ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దదాతిచా ఉండదు.
ఆయన విష్ణుస్వరూపంగా భావన చేసి నీకు అనడం వస్తే విష్ణుస్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః, నీకు అనడం రాకపోతే వంగి రెండు చేతులు ఇలా పెట్టకు, ఈ చెయ్యి మీద ఈ చెయ్యి వెయ్యాలి. ఎందుచేత అంటే ఆయన ఇలా నిలబడ్డాడు అనుకోండి, ఆయన ఇలా నిలబడినప్పుడు ఆయన కుడి పాదం ఇటు ఉంటుంది, ఆయన ఎడం పాదం ఇటు ఉంటుంది. నేను ఇలా పెట్టాను అనుకోండి, ఎడం పాదం మీద కుడి చెయ్యి, కుడి పాదం మీద ఎడం చెయ్యి పెట్టినట్టు అవుతుంది, అప్పుడు దోషం వస్తుంది. నేను కుడి చెయ్యి ఎడం చెయ్యి మీద పెట్టి పాదములను ఎప్పుడూ ముట్టుకోకూడదు. ఎవరికైనా పెద్దలకి నమస్కారం చేసేటప్పుడు వాళ్ళ పాదాలు ఏ కారణం చేత ముట్టుకోవడానికి వీల్లేదు, స్పృశించకూడదు. అది ఒక్క మంత్రోపదేశం చేసినటువంటి గురువుగారు అనుగ్రహిస్తే అప్పుడు ఒక్కసారి గురువుగారి పాదాల మీద తలపెట్టి నమస్కరిస్తారు. మిగిలిన సమయాలలో పెద్దలు నమస్కరిద్దాం అనుకుంటే వారు నిలబడిన చోట భూమిని ముట్టుకోవాలి, ఇలా రెండు చేతులతో ముట్టుకుని నమస్కారం చెయ్యాలి తప్ప వాళ్ళ పాదాలు ముట్టుకోవడం దోషభూయిష్టం, తప్పు. అలా ఎప్పుడూ చేయకూడదు, అసలు అలా ముట్టుకోకూడదు. కాబట్టి అలా నమస్కారం చేసి ఆయన అక్షతలు వేస్తాడు. అది చెప్పక్కర్లేదు కదా కథలో. ఆయన అక్షతలు వేసి ఆశీర్వచనం చేస్తాడమ్మా, దీర్ఘసుమంగళీ భవ పుత్రపౌత్రాభివృద్ధిరస్తు అంటాడు. ఆయన అన్నమాట విష్ణువు నోటి నుండి వచ్చిన మాట, దాని చేత వ్రతము అక్కడితో పూర్తవుతుంది. నీకు సంతోషం ఉంది, బోలెడంత మంది లక్ష్మీదేవుల రూపాలలో సువాసినులు నీ ఇంట్లోకి రావాలనుంది, లోపలికి పిలుస్తారు. పిలిచి పేరంటం అంటారు. సాయంకాలం వేళ తెలుగు సంప్రదాయంలో పేరంటం పిలిచామండి అంటారు. అనేక మంది సువాసినులు వస్తారు. వచ్చిన వాళ్ళందరినీ లక్ష్మిగా భావించి చక్కగా పసుపు రాసి పారాణి పెట్టి వాళ్ళకి బొట్టు పెట్టి వాయినం ఇస్తారు. వాయినం ఇచ్చేటప్పుడు మళ్ళీ వండినవన్నీ ఇవ్వక్కర్లేదు, శనగలు తప్పకుండా ఇస్తారు. ఎందుకు శనగలు ఇవ్వడం అంటే శనగలకు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది. శనగ కానీ ఎవరికైనా ఇచ్చినా శనగని దారంతో గుచ్చి దండ చేసినా అది ఎవరికి వెయ్యాలి అంటే పెద్ద స్థాయిలో ఉండేటటువంటి పరమ గురువులైనటువంటి వారి మెళ్ళో వేస్తారు ఆ హారాలు. ఇప్పటికీ ఢిల్లీలో ఒక దేవాలయం ఉంది, దాన్ని మలయ మందిర్ అని పిలుస్తారు. ఢిల్లీకి నడిబొడ్డులో ఒక చిన్న కొండ మీద ఉంటుంది సుబ్రహ్మణ్య దేవాలయం, పరమాద్భుతమైన దేవాలయం. ఆ దేవాలయం లోపలికి వెడుతుంటే ఎడంచేతి పక్కన పూలు పళ్ళు అమ్మే కొట్లు ఉంటాయి. అక్కడ శనగలు మాలలు కట్టి మేకుకు పెట్టి ఉంటాయి. ఆ శనగల మాల ఇవ్వండి ఒకటి అన్నారనుకోండి, ఇవ్వడు. ఎందుకు అంటాడు. మా అబ్బాయి తింటాడు అన్నారనుకోండి, నేను ఇవ్వను అంటాడు. నేను వేసుకుంటాను, ఇవ్వడు. ఇదిగో నాతో ఒక ఆయన వచ్చారు పరమ పూజనీయుడు, ఆయనకి వేస్తాను, ఇవ్వడు. అవి ఎవరికి ఇస్తారో తెలుసా? శంకర భగవత్పాదుల మెడలో వేయడానికి ఇస్తారు. పరమ గురువులైనటువంటి వారి మెడలో అంకురములు వస్తున్నటువంటి శనగలు మాల కట్టి వేస్తారు, అది పరమ గౌరవం అలా వేయడం. యాలుకల మాలలు వేస్తారు. ఇప్పటికీ కంచికామకోటిపీఠ సంప్రదాయంలో యాలుకల మాలలు వేస్తుంటారు, సుగంధద్రవ్య మాలలు. శనగ కానీ ఇచ్చినట్టయితే అంకుర స్వరూపంగా ఉండి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహమునకది హేతు. అందుకని శనగలు నానపోసిస్తారు తప్ప ఎండిపోయిన శనగలు ఇవ్వరు. తడిసిపోయిన శనగలు ఇచ్చారు అంటే లోపల అంకురం ప్రారంభమైపోతుంది. ఆవిడ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుందనుకోండి, తెల్లవారేటప్పటికి అంకురాలు వచ్చేస్తాయి. అలా అంకురం వచ్చిన శనగలు వెళ్ళాయి అంటే స్త్రీ పుచ్చుకుంది సువాసిని అంటే సాక్షాత్తు లక్ష్మి పుచ్చుకున్నట్టే. అపారమైన ఐశ్వర్యమునకు అది హేతు. కాబట్టి శ్రావణమాసం అంతా లక్ష్మీతత్వం విశేషంగా ప్రకాశిస్తుంది. చిన్న చిన్న పనుల చేత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కలిగేటటువంటి కాలం. కాబట్టి శనగలు తీసుకొచ్చి ఏదో అరటిపళ్ళు, తమలపాకులు, పోక చెక్కలు ఇవన్నీ పెట్టి ఒక్కలు పెట్టి తాంబూలంతో కలిపి వచ్చినటువంటి ఆ సువాసినులందరికీ ఇస్తారు. ఇల్లంతా మంచి శోభస్కరంగా ఆ రోజంతా కూడా లక్ష్మీప్రదంగా గడుస్తుంది. ఇది వరలక్ష్మీ వ్రతము యొక్క కల్పము అని లక్ష్మీదేవి చెప్పిందని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తే, శౌనకాది మహర్షులకు సూతుడు చెప్తే, వ్రతం చేసేటప్పుడు బ్రహ్మస్థానంలో ఉన్న బ్రాహ్మణుడు చెప్తే, వచ్చే ఏడాది బాగా చేసుకోవడానికి మీకు నేను చెప్పాను. మనకి దేవి భాగవతంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, కాళూహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. కాళూహి బలవాన్ కర్త, కాలము పరమ బలవత్తరమైనటువంటి స్వరూపము.
అది ఎవ్వరి కొరకు ఆగదు. ఆ కాలము ప్రవాహము కింద నడిచి వెళ్ళిపోతుంది. కాల ప్రవాహమునకు వెనక్కి తిరిగి రావడం అనేటటువంటిది ఉండదు. ఒకసారి కాలము కానీ వెళ్ళిపోయిందా, ఇక వెళ్ళిపోయినటువంటి కాలము మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చుట అన్న మాట ఉండదు. అందుకే ప్రత్యాయాంతిగతా పునర్న దివసా కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. సూర్యోదయ సూర్యాస్తమయముల యందు పరమేశ్వరుడు ఆయుర్దాయాన్ని గ్రసించేస్తూ ఉంటాడు. ఆ కాలమునందే మనం చేసినటువంటి పాపపుణ్యములకు ఫలితాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు. ఇవాళ మన జీవుడికి జ్ఞాపకం ఉండకపోవచ్చు చేసినటువంటి పాపమేమి చేసిన పుణ్యమేమి అన్నది. కానీ గత జన్మలలో జీవుడు చేసినటువంటి పాపపుణ్యములు ఏవి ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ పాపం పోవాలి అంటే దుఃఖం అనుభవించాలి, పుణ్యం పోవాలి అంటే సుఖం అనుభవించాలి. పాపము పుణ్యము రెండూ కూడా పూర్తిగా లేకుండా పోయిన తరువాత పరమభక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క విశేషమైన అనుగ్రహము వలన జ్ఞానం అంకురిస్తే ఆ జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని మనిషి చేరుకుంటాడు. కాబట్టి గత జన్మలలో ఏవో పాపములు చేసిన ఉంటాయి. ఆ పాపములు పోవాలంటే ఏదో దుఃఖం అనుభవించాలి. గత జన్మలో నేను ఎప్పుడూ ఎవరికీ ఏదీ పెట్టింది లేదనుకోండి, ఈ జన్మలో నేను కూడా ఎప్పుడూ చెయ్యి చాపవలసి ఉంటుంది తప్ప నేను ఒకరికి పెట్టగలిగినటువంటి అధికారాన్ని పొంది ఉండను. కాబట్టి గత జన్మలో చేసుకున్నటువంటి పాపములే దుఃఖముగా వస్తూ ఉంటాయి. గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యములే ఈ జన్మలో కూడా సుఖమునకు కారణములవుతాయి. లేనిది పొందాలన్నా, ఉన్నది నిలబడాలన్నా, దుఃఖమునకు కారణమైనది పోవాలన్నా, అథవా దుఃఖాన్ని తట్టుకోగలిగినటువంటి శక్తి కావాలన్నా ఇవ్వగలిగినటువంటి వాడు ఒక్కడే, వాడే పరమేశ్వరుడు. అందుకే భయకృద్ భయనాశన అంటుంది విష్ణు సహస్రనామ స్తోత్రంలో. భగవంతుడి గురించి మాట్లాడుతూ భయాన్ని కల్పించేవాడెవరు అంటే పరమేశ్వరుడే, భయాన్ని పోగొట్టేవాడెవరు అంటే పరమేశ్వరుడే. పరమేశ్వరుడే మనకి దుఃఖం కలిగేటట్టు చేస్తాడు గత జన్మలలో చేసినటువంటి పాపమునకు ఫలితం ఇచ్చినప్పుడు. అదే పరమేశ్వరుడు క్షమించినప్పుడు మళ్ళీ మనసు ఖేదపడవలసినటువంటి అవసరం లేకుండా తృప్తి కలిగేటట్టుగా కూడా చేస్తాడు. రెండు చెయ్యగలిగిన వాడు ఒక్కడే. దుఃఖం ఇవ్వడానికి ఒకడు, సుఖం ఇవ్వడానికి ఒకడు ఉండరు. దుఃఖమిచ్చినా పరమేశ్వరుడే, సుఖమిచ్చినా పరమేశ్వరుడే. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అయినప్పుడు మనకి ఋషులు, దార్శనికులు వాళ్ళు ఏం చేశారంటే కాలమును విభాగం చేశారు. ఇలా కాలాన్ని విభాగం చెయ్యడం అనేటటువంటిది మీకు ఎక్కడా కనపడదు. ఒక అద్భుతమైన రీతిలో విభాగం చేశారు. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. తీసుకుని ఉత్తరాయణము దక్షిణాయనము అని 2 6 నెలలుగా విభాగం చేశారు. ఇందులో దక్షిణాయనమంతా ఉపాసన కాలం, అంటే ఇప్పుడు ప్రారంభమైందే ఇదంతా ఉపాసన. ఉపాసన అంటే ఆసన అంటే కూర్చొనుట, ఉప అంటే దగ్గరగా భగవంతుడి గురించి ఎక్కువగా ఆలోచించి పుణ్యకర్మలు చెయ్యడానికి యోగ్యమైనటువంటి కాలమేదో దానికి దక్షిణాయనమని పిలుస్తారు. దక్షిణాయనము ఉత్తరాయణము. దక్షిణాయనమంతా దేవతలకి రాత్రి, ఉత్తరాయణమంతా దేవతలకి పగలు. దేవతల దృష్టిలో మనకొక సంవత్సరం అయితే వాళ్ళకొక రోజు అవుతుంది. అందుకని ముందు ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుంటారు. సంవత్సరం ఉత్తరాయణం దక్షిణాయనంగా విడిపోతుంది. మళ్ళీ ఈ దక్షిణాయనం ఉత్తరాయణం 12 నెలలుగా విడుతుంది. మళ్ళీ నెల ఒక ప్రమాణం. మళ్ళీ ఆ నెల శుక్లపక్షం కృష్ణపక్షంగా విడిపోతుంది. మళ్ళీ శుక్లపక్ష కృష్ణపక్షాల్లో ఒక రోజు ఒక తిథితో ఉంటుంది. మళ్ళీ ఆ రోజు రాత్రి పగలు అని 2గా విభాగం చెందుతుంది. మళ్ళీ ఈ రాత్రి పగలులో పగటిపూట, రాత్రిపూట నిద్రైపోతాం కాబట్టి పగటిపూట చేసేటటువంటి ఉపాసన తెల్లవారుజాము, మధ్యాహ్న కాలము, సాయంకాలము.
ప్రదోష వేళ వరకు. ఇక చీకటి పడిపోయిన తరువాత భోగకాలం. కాబట్టి చీకటి పడిపోయిన తర్వాత ఉపాసన ఉండదు. ఎక్కడో విశేషమైనటువంటి ఉపాసనలు ఉంటాయి. శివోపాసన యందు అర్ధరాత్రి కూడా అభిషేకం ఉంది. అలాగే నరసింహస్వామి వారి యొక్క ఉపాసన యందు అర్ధరాత్రి కూడా ఆయన్ని పూజ చేసేటటువంటి విశేషం ఉంది. తప్ప సామాన్యంగా ఇక చీకటి పడిపోయిన తర్వాత ఉపాసన ఉండదు. కాబట్టి మళ్ళీ రోజుని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయంకాలము అని ఉపాసన విడిపోతుంది. ఇందులో దక్షిణాయనం అంతా కూడా ఉపాసనా కాలం. ఇది భగవంతుడు మనసుని చూస్తూ ఉండేటటువంటి కాలం. అందుకే దక్షిణాయనం ప్రారంభమైంది అంటే శ్రీ మహావిష్ణువు నిద్రపోతారు. శ్రీ మహావిష్ణువు స్థితికారుడు. ఆయన స్థితికారుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరు ఏం చేస్తున్నారు అన్నదాన్ని ఆయన గమనిస్తూ ఉంటాడు. ఆయన గమనించడం అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బయట చూపు చూడడు. వీడు ఎన్ని పువ్వులు తెచ్చాడు, వీడు ఎన్ని తులసి దళాలు తెచ్చాడు, వీడు ఎన్ని కొబ్బరికాయలు కొడుతున్నాడు, వాటితో ఆయనకి సంబంధం ఉండదు. వీడి మనసు ఎలా ఉన్నది అన్నది ఆయన చూస్తూ ఉంటాడు. మనసు భక్తితో ఉన్నదా, లోపల ఉన్న మనసుని చూడడానికి లోపలి నేత్రాన్ని తెరుస్తాడు. అందుకే బయట నేత్రాలు మూసుకుంటాడు. అందుకే ఆ నిద్ర తామసిక నిద్ర కాదు. మనందరం నిద్రపోయినట్టుగా అలిసిపోయి నిద్రపోడు. ఆయనకు అలసట ఉండదు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం అంటారు. దక్షిణాయనం ప్రారంభమైంది అంటే తొలి ఏకాదశి నాడు విష్ణువు శయనంలోకి వెడతారు, నిద్రలోకి. అంటే ఆయన తామసికంగా నిద్రపోతారని కాదు దాని అర్థం. ఈ పైకందులు మూసుకుని మనోనేత్రం తెరుస్తారు. తెరిచి ఎవడి మనసు ఎంత భక్తితో ఉంది అన్నదాన్ని చూస్తూ ఉంటారు. అందుకే దక్షిణాయనంలో మనసు ఎంత భక్తితో ఉందో, మనం ఎన్ని పుణ్యకర్మలు చేశామో అవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దక్షిణాయనం చాలా చాలా గొప్ప కాలం. చాలామంది తెలియక ఒక మాట చటుక్కుని అంటూ ఉంటారు, దక్షిణాయనం అంత ఉత్తమమైన కాలం కాదు అంటూ ఉంటారు. కానీ అది పొరపాటు మాట. దక్షిణాయనం పరమయోగ్యమైన కాలం. ఎందుచేతనో తెలుసా? అసలు ఉపాసనకి సంబంధించి మనం భగవంతుడికి సంబంధించి చేసేటటువంటి పూజలన్నీ కూడా, అటువంటి నైమిత్తిక తిథులన్నీ కూడా ఈ దక్షిణాయనంలోనే వస్తాయి. వినాయక చవితి, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, ఆషాదశమి, కృష్ణ భగవానుడి యొక్క జన్మదినం, కృష్ణాష్టమి, అలాగే భాద్రపదం దాటితే ఆశ్వీజ మాసం వస్తే దేవీ నవరాత్రులు, కార్తీక మాసం వస్తే సరి చెప్పనక్కర్లేదు, మార్గశీర్షము, పుష్యము. పుష్యమాసం దగ్గరికి వచ్చేటప్పటికీ మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తూ ఉంటుంది సాధారణంగా. కాబట్టి దక్షిణాయన పుణ్యకాలం అంతా విశేషమైనటువంటి తిథులు వస్తాయి. అవి ఈశ్వరారాధనకి సంబంధించినటువంటి కాలం. ఆ కాలమునందు చేసినటువంటి ఉపాసన వలన భగవంతుని యొక్క అనుగ్రహము పరిపుష్టమయ్యేటటువంటి కాలం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, భోజనం చేయడానికి ఒక కాలం ఉంటుంది, అపరాహ్నము అని. మధ్యాహ్న కాలంలో భోజనం చేస్తాం. మధ్యాహ్నం చేసినటువంటి భోజనం మరునాటి వరకు శక్తినిస్తుంది. అలాగే దక్షిణాయనంలో చేసినటువంటి ఉపాసన కొన్ని కోట్ల జన్మలుగా జీవుడు తెచ్చుకున్నటువంటి అనేకమైన క్లేశములను తొలగించి అతనికి భద్రతని చేకూరుస్తుంది, మంచి పుణ్యాన్ని కట్టబెడుతుంది, భగవన్మార్గంలో నడిపిస్తుంది. అందుకే దక్షిణాయనం అత్యంత ప్రధానమైన కాలం. మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను, మీరు పట్టుకుంటారు. ఒక పిల్లవాడు ఒక పరీక్షకి వెళ్ళి ఎలా అయినా అందులో ఉత్తీర్ణుడు కావాలి అని సంకల్పం పెట్టుకున్నాడు. 60 నిమిషాల్లో 200 ప్రశ్నలకు అతను జవాబులు రాయాలి. అతను రోజు ఏం చేస్తాడంటే గడియారం పెట్టుకుని 60 నిమిషాలలో నేను 200 ప్రశ్నలకి జవాబులు రాయడం అలవాటు కావాలి, మాదిరి ప్రశ్నాపత్రాలు తీసుకుని జవాబులు రాయడం మొదలు పెడతాడు. మొట్టమొదట 60 నిమిషాల్లో 50 ప్రశ్నలే రాస్తాడు. కానీ రోజు సాధన చెయ్యగా ఇక వారం రోజుల్లో పరీక్ష ఉంది అనేటప్పటికీ 50 నిమిషాల్లో 200 ప్రశ్నలు పూర్తయిపోతాయి. ఆ స్థాయికి వచ్చేసాడు. ఇప్పుడు అతను ఎంత గొప్ప ప్రశ్నపత్రం తెచ్చి అక్కడ పెట్టండి, గంట తనకు అక్కర్లేదు, 50 నిమిషాల్లో 200 ప్రశ్నలు పూర్తి చేస్తాడు.
అతను ఇంట్లో 50 నిమిషాల్లో 200 ప్రశ్నలు పూర్తి చేయడం చేత అతనికి ఒక గొప్ప కళాశాలలో చదువుకోవడానికి అవకాశం ఇస్తారా? అతను పరీక్షకు వెళ్ళినప్పుడు 50 నిమిషాల్లో 200 ప్రశ్నలకి సక్రమమైన జవాబులు వ్రాస్తే మంచి కళాశాలలో చదువుకోవడానికి అవకాశం ఇస్తారా? పరీక్షలో వ్రాస్తేనే. తీరా పరీక్ష దగ్గరికి వెళ్ళి అతను పరీక్ష వ్రాయడం మొదలుపెట్టారు. అతనికి ప్రశ్నపత్రం ఇచ్చారు. ప్రశ్నాపత్రం విప్పి వ్రాయడం మొదలుపెట్టాడు. అతనికి చాలా ఇష్టమైన పాటలు ఎక్కడో దూరం నుంచి వినపడుతున్నాయి. అతని దృష్టి అటువైపుకి వెళ్ళిపోయింది. ఆ వినపడుతున్నటువంటి పాటల మీద దృష్టి పెట్టాడు. ఆ వేగం తగ్గిపోయింది. 60 నిమిషాలు అయిపోయింది. 60 నిమిషాల్లో 200 ప్రశ్నలు 50 నిమిషాల్లోనే చేయడం అలవాటు పడ్డవాడు 100 ప్రశ్నలు కూడా వ్రాయలేకపోయాడు. అయ్యా, నేను ప్రతిరోజు ఇంటి దగ్గర చేస్తానండి, 200 ప్రశ్నలు 50 నిమిషాల్లో పూర్తి చేస్తాను అన్నా కూడా అతనికి ఏదైనా విశ్వవిద్యాలయంలో స్థానం ఇస్తారా చదువుకోవడానికి? ఇవ్వరు. కానీ ఆ రోజున పరీక్షలో ఎవడు నిలబడ్డాడో వాడు మాత్రమే సరి అయినటువంటి స్థానాన్ని పొందుతాడు. అలాగే దక్షిణాయనాన్ని ఎవడు సరిగ్గా ఉపయోగించుకున్నాడో వాడి జీవుడు అభ్యున్నతిని పొందుతాడు. దక్షిణాయనం విద్యార్థికి పరీక్షాకాలం ఎటువంటిదో మనుష్య ప్రాణికి అంతటి ఉపాసన కాలం. ఈ కాలమునందు ఏది చేస్తామో అది విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అందుకే వ్రతములన్నీ కూడా ఈ కాలములోనే మీరు చూడండి. విఘ్నేశ్వర వ్రతకల్పము భాద్రపద మాసంలో చేస్తాం. శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతకల్పము, మంగళగౌరీ వ్రతకల్పము, ఆషాదశమి అభిషేక కల్పము, ఇలా ఏదో శారదానవరాత్రులు వస్తాయి. శారదానవరాత్రుల యొక్క ఉపాసన అన్నీ కూడా ఈ దక్షిణాయనంలోనే నడుస్తాయి. ఇందులో వ్రతము అని ఒక మాట ఉంటుంది. ఈ వ్రతము ఎప్పుడూ కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్రతమును చేసేటప్పుడు దాన్ని ఎవరు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఇది చెప్పడానికి అధికారులు ఇద్దరే ఉంటారు. ఒకటి సాక్షాత్ భగవానుడే చెప్తాడు. కొన్ని వ్రతాలు ఇలా చెయ్యాలి అని భగవంతుడే చెప్తాడు. రెండవది ఋషి చెప్తాడు. ఒక్కొక్క చోట ఋషి ప్రోక్తమవుతాయి. ఫలానా ఋషి చెప్పారు అంటారు. కల్పము అన్న మాటకు అర్థం ఏమిటంటే అది ఎలా చెప్పబడినదో అలాగే చెయ్యాలి అని. అంతే తప్ప ఋషి ఒకలా చెప్పి ఈశ్వరుడు ఒకలా చెప్తే మనం ఒకలా దాన్ని చేశామనుకోండి, కల్పాన్ని ఉల్లంఘించామంటారు. కల్పోల్లంఘనం జరిగింది కాబట్టి ఆ వ్రతము చేసినా చెయ్యనట్టే లెక్కలోకి తీసుకుంటారు. అందుకే కల్పము ప్రధానమై ఉంటుంది. కల్పము మనం చెప్పినట్టు కాదు, భగవంతుడు చెప్పినట్టు, ఋషి చెప్పినట్టు మనం చెయ్యవలసి ఉంటుంది. శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చేటటువంటి మాసములలో చాలా గొప్ప మాసం. ఎందుచేత అంటే ఈ శ్రావణ మాసం లక్ష్మీప్రదం. లక్ష్మి కావాలి అని కోరుకోని వాడు లోకంలో ఎవరుంటాడు? లక్ష్మి అన్న మాటకే అర్థం ఏమిటంటే అందరూ ఆమె యొక్క అనుగ్రహము కొరకు ఎదురు చూస్తారు. ఏ తల్లి అనుగ్రహము కొరకు లోకములో ఉన్న సమస్త ప్రాణులు ఎదురు చూస్తాయో, ఏ తల్లి యొక్క అపాంగ వీక్షణము అంటే ఇలా తిన్నగా కూడా ఆవిడ చూడక్కర్లేదు, ఇలా కడగంటి చూపు చూస్తే చాలు. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచరరచన తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాం మురభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకైలీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీ అస్మృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు పరాశర భట్టర్లు. అపాంగై అమ్మవారు ఇలా చూస్తుందిట, కడగంటి చూపు అంతే. ఆ ఒక్క చూపు చేత ఒకడు మహదైశ్వర్యవంతుడవుతాడు. అమ్మవారికి యశస్విని అని ఒక పేరు లక్ష్మీదేవికి. యశస్విని లలిత కవనివ్వండి, పార్వతి కవనివ్వండి, లక్ష్మి కవనివ్వండి, సరస్వతి కవనివ్వండి, ఆ పేరు ఉంటుంది తప్పకుండా. యశస్విని అంటే కీర్తినిచ్చున్నది అని. కీర్తి మనిషి జీవితంలో సంపాదించి తీరవలసినటువంటి విషయం. అందుకే భూపసభాంతరాళవన పుష్కళవాక్చతురత్వమాజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు భర్తృహరి. మంచి కీర్తితో నేను ఉండాలి అన్నది సద్బుద్ధి కలిగినటువంటి ఎవరికైనా ఆశయంగా ఉంటుంది. అటువంటి కీర్తినివ్వగలిగినది ఎవరు అంటే అమ్మవారు.
అటువంటి లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందడానికి అన్ని విధముల యోగ్యమైనటువంటి కాలం ఏది అంటే శ్రావణ మాసమే. అందుకే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి యొక్క పేరు కూడా శ్రావణి. శ్రవణం నక్షత్రంతో పౌర్ణమి నాటి చంద్రుడు ప్రకాశిస్తే దానికి శ్రావణ మాసము అని పేరు. శ్రావణ మాసానికి ఒక విశేషమైనటువంటి లక్షణం. ఈ శ్రావణ మాసంలోనే పౌర్ణమి తిథి నాడు యజ్ఞోపవీతం వేసుకుని ఈ విద్యార్థులందరూ కూడా వేదం చదువుకోవడం మొదలు పెడతారు. ఉపాకర్మ అని వేదాధ్యయనం ప్రారంభం చేస్తారు. ఈ కాలమే అన్ని విధములైనటువంటి ఐశ్వర్యములు ఇవ్వడానికి కారణమవుతుంది. చాలా తేలికైనటువంటి విధానంతో విశేషమైనటువంటి ఫలితాల్ని కురిపించేస్తుంది. ఈ కాలమే ప్రధానముగా సౌభాగ్యాన్ని, సంతానాన్ని కాపాడుకోవడానికి యోగ్యమైనటువంటి కాలమై ఉంటుంది. అందుకే మీరు చూడండి, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నక్షత్రం శ్రవణం నక్షత్రంతో చంద్రుడు కలిస్తే ఆ శ్రవణం నక్షత్రం విష్ణు తారకం. శ్రవణం నక్షత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది. శ్రవణం నక్షత్రం విష్ణు తారకమైనది కాబట్టి అది స్థితికారకత్వంతో ఉంటుంది. అంటే రక్షణ శక్తిని ప్రసరణం చేస్తుంటుంది ఎప్పుడు. అంత విశేషమైన కాలం. ఈ కాలంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి పంచమి గరుడ పంచమి, నాగపంచమి అని రెండు పేర్లతో పిలువబడుతుంది. అవి రెండు విరుద్ధ ప్రాణులు. గరుడు ఎక్కడుంటాడో అక్కడ పాము ఉండదు. పాము ఎక్కడుంటుందో అక్కడ గరుడు వస్తే దాన్ని చీల్చేస్తాడు. అవి రెండు పరస్పర శత్రుత్వం కలిగినటువంటి ప్రాణులు. అటువంటి రెండు ప్రాణుల యొక్క ఉపాసనకి సంబంధించినటువంటి తిథి నాగపంచమి లేదా గరుడ పంచమి. అదేమిటి అలా ఎందుకు వస్తుంది శ్రావణ మాసంలో? అసలు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే పామును పూజించుట అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పాముని పూజించుట అంటే కేవలం లౌకికంగా పాముని పూజించుట అన్న వరకు మాత్రమే పరిమితమైపోదు. పాము నాగదేవతగా తత్ అధిష్టానమైనటువంటి దేవతకి కొన్ని విశేషమైనటువంటి శక్తులు ఉంటాయి. అవి సంతానకారకములవుతాయి. అందుకే సాధారణంగా సంతానం కలగకపోతే దోషం ఎక్కడుంది అంటే ఏదో నాగదోషం ఉంది అని నిర్ధారణ చేస్తూ ఉంటారు. అథవా అలా కాకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం చేత సంతానం కలుగుతుంది అని. సుబ్రహ్మణ్యుడు జంటనాగులుగా ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాడు. దేవాలయాల్లో కూడా ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి పెనవేసుకున్న జంటనాగులుగా పూజింపబడుతూ ఉంటాడు. ఈ నాగస్వరూపం అనేక కారణాల చేత పూజింపబడుతుంది. పాము దానిలో ఉన్నటువంటి విషము వలన భయకారకము. అలాగే పాము ఎప్పుడూ కూడా కిందకి వెళ్ళిపోతుంది. మీరు చూడండి, భూమికి అడ్డంగా పాకుతుంది, కలుగులోకి వెళ్ళిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది తప్ప పాము పైకి లేచి నిలబడదు. కానీ పాముల యందు కొన్ని ఉత్తమమైనటువంటి నాగులు ఉంటాయి. చాలా విశేషమైన శక్తి కలిగినటువంటి నాగులు. అవి ఒక కర్ర ఎలా నిలబడుతుందో అలా నిలబడుతుంది. మనిషి యందు వీర్యము అని ఒక మాట, వీర్యము తేజస్సు. అది అస్తమానం లౌకికమైనటువంటి కోర్కెలు కలిగి విశేషమైనటువంటి కామంతో అధోముఖంగా ఎవరు తన తేజస్సుని కోల్పోతూ ఉంటాడో వాడు ఊర్ధ్వముఖ చలనం చెయ్యలేడు. పరమేశ్వర పథంలో యోగమునందు కూర్చోవడం సాధ్యం కాదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. పీఠాధిపత్యంలో ఉండేటటువంటి మహాపురుషులు ఎంత వయసు ఉండనివ్వండి, శరీరం ఎంత లావుగా ఉన్నట్లు కనపడనివ్వండి, వారు ఒకసారి ఆసనం వేసి కూర్చుంటే కొన్ని రోజులు కూడా కూర్చోగలరు. శృంగగిరికి పీఠాధిపత్యం వహిస్తున్నారు భారతీతీర్థ మహాస్వామి. భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క శరీరాన్ని మీరు పైకి చూస్తే లావుగా పొట్టిగా ఉన్నట్టు ఉంటారు. కానీ వారు నృసింహ జయంతి లాంటి తిథులు వస్తే వారు ఒక పీట మీద కూర్చుని ఆసనం వేసుకొని పొద్దున్న కూర్చుంటే, తెల్లవారుజామున ఆసనంలో కూర్చుంటే ప్రదోష వేళలో నృసింహావిర్భావ సమయంలో పూజ చేసి రాత్రి 8 గంటలకే కాలిలా తీస్తారు తప్ప తెల్లవారుజామున కూర్చుంటే ఇక రాత్రి 8 గంటల వరకు ఆసనంలో కూర్చుంటే ఇక కాలు తీరు. అంతలా కూర్చోగలిగినటువంటి దృఢత్వం
ఆ శక్తి, ఆ జ్ఞాపక శక్తి, ఆ తేజస్సు ఒక రోజు మొత్తం మీద ఏదో కొద్దిపాటి ఆహారం అంత నియమంతో తీసుకున్నా కూడా అంతటి ధారణాశక్తి, అంత తపశ్శక్తి దేని చేత నిలబడతాయంటే వారు అస్ఖలిత బ్రహ్మచారులై ఉంటారు. అందుకే అసలు వారి జీవితంలో వివాహం ఉండదు. శంకర భగవత్పాదులు కొంతమందికి కొన్ని నియమాలు విధించడానికి కారణం అదే. వీర్యశక్తి తేజశక్తిగా, తేజశక్తి ఓజోశక్తిగా మారితే ఆ ఓజోశక్తి చేత మనిషి యోగమునందు నిలబడి పరమాత్మ వైపు ఊర్ధ్వముఖ చలనం చెయ్యగలుగుతాడు. ఆ ఊర్ధ్వముఖ చలనం చెయ్యగలిగినటువంటి శక్తిని శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో పైకి లేచిన పాముగా అభివర్ణిస్తాడు. అలా ఆ స్థితి నాకు కలుగుగాక, అటువంటి ఓజో శక్తిని నేను పొందెదనుగాక, ఈశ్వరుడి యొక్క పథంలో ప్రయాణించేటటువంటి శక్తి నాకు కలుగుగాక. యోగమునందు నిలబడుట అంటే, యోగము అంటే అనేన యుజ్యతే ఇది యోగ, అనేకముగా కనపడుతున్నవి చిట్ట చివరికి ఒకటిగా మారిపోవడం. బ్రహ్మము తప్ప వేరొకటి కనపడకుండా అంతటా బ్రహ్మమే నిండి ఉన్నదనేటటువంటి భావమునందు రమించి అనుభవమునందు రూఢము కాగలిగిన శక్తిని పొందాలి అంటే అదిగో ఒక పాము ఎలా నిలబడుతుందో అలా ఊర్ధ్వముఖ చలనం చెయ్యగలగాలి. ఆ వీర్యము తేజస్సుగా, తేజస్సు ఓజస్సుగా మారాలి. అలా మార్చుకోగలిగినటువంటి కామజయాన్ని పొందగలిగినటువంటి శక్తి ఈశ్వరానుగ్రహము చేత పొందుతాడు. అందుకే నేను ఒక శ్లోకం చెప్తే మీకు అర్థమైపోతుంది. రఘువంశ కావ్యంలో రఘుమహారాజు గారి గొప్పతనం ఏమిటి అన్నారు. త్యాగాయ సమృద్ధార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం. అది రఘుమహారాజు గారి గొప్పతనం అన్నారు. త్యాగాయ సమృద్ధార్థానాం. రఘుమహారాజు గారు విశేషమైన ధనాన్ని సంపాదించాడు. దేని కొరకు? త్యాగం, దానం చేసేశాడు. త్యాగేనైకే అమృతత్వమానసు. మన దగ్గర అట్టి పెట్టుకున్నది మనది ఎప్పటికీ కాదు. మనం దానం చేసింది పుణ్యంగా మారి మనతో వస్తుంది. ఇక్కడ ఉంచిన ద్రవ్యం ఇక్కడే ఉండిపోతుంది. మనతో వచ్చేది ఏది ఉంటుంది చివరికి? కింవానేన ధనేన వాదికరి విప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. చేసుకున్న పాపపుణ్యాలేవో ఒక్కటే వస్తాయి. అందుకే కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండ ఓ నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోయిని భాష్పముల్ తొలుత దుఃఖమహాంబుది సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా. చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర ఏమొస్తుంది? చేసిన కర్మము పుణ్యము ఇవే వస్తాయి వెంట. అందుకే మనిషిని ఊర్ధ్వముఖ చలనం వైపుకి ప్రయాణం చెయ్యి. అన్ని ప్రాణులు భూమికి అడ్డంగా పుట్టాయి, అడ్డంగానే పెరుగుతున్నాయి. ఓ కుక్క పిల్ల భూమికి అడ్డంగా పుడుతుంది, అడ్డంగానే పెరుగుతుంది వెన్నుపాం. మనం అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాం. నిలువుగా పెరగడానికి కారణం ఏమిటంటే నువ్వు ఊర్ధ్వముఖ చలనం చెయ్యి, పరమాత్మని తెలుసుకునేటటువంటి పదంలో పైకి ఎదుగు, అంతేకాని నేలకు అడ్డంగా పడి బతకకు అని చెప్పడానికి పరమేశ్వరుడు వెన్నుపావుని నిటారుగా ఉంచుతాడు. అలా వెన్నుపావుని నిటారుగా ఉంచినటువంటి పరమాత్మ దాని చేతనే మనకి సంకేతిస్తున్నాడు, నువ్వు జీవితంలో పైకి ఎదగడం నేర్చుకో. అందుకే పావుకు ఆహారం ఎలుక, ఎలుకని పట్టుకుంటుంది. పాము ఎలకని పట్టుకుంటుంది అన్న మాట పైకి. ఆంతరమునందు లక్షణం ఏమిటో తెలుసా? ఎలక సంసారమునకు ప్రతీక. మనం ఇల్లు కట్టాలంటే శంకుస్థాపనని గొయ్యవుతాం. ఎలక మన ఇంట్లోకి వచ్చి ఉండాలన్నా కూడా కన్నం పెడుతుంది. మనకి అక్కర్లేని విషయాలన్నీ తెచ్చి ఇంట్లో దాచుకుంటాం. ఎలక దానికి అవసరం ఉందా లేదా లేదు, ప్రతిదాన్ని ఎత్తుకుపోయి కలుగులో పెట్టుకుంటుంది. మనుష్యునికి అధిక సంతానం, ఎలకకి అధిక సంతానం. మనుష్యుణ్ణి ఎవడు పెంచి పోషించి డబ్బిచ్చాడో వాడికే ముప్పు తెస్తాడు. ఎలక ఏ యజమాని ఇంట్లో ఉంటుందో ఆ యజమాని పడుకున్నప్పుడు వాడి కాలి వేళ్ళు కొరుకుతుంది. ఎలక ఇంట్లోనే చూరుల మీద తిరుగుతూ ఉంటుంది. మనిషి ఎప్పుడూ ఒక చూరు కింద ఇంట్లో తిరుగుతాడు. ఎలకని ఏది పట్టుకుంటుంది? చీకట్లో చప్పుడు అవ్వకుండా పాదముల యందు మాంసపు ముద్దలు ఉన్నటువంటి పిల్లి వచ్చి ఠక్కున పట్టుకుంటుంది. మనిషిని ఏది పట్టుకుంటుంది? చప్పుడు అవ్వకుండా వచ్చి పట్టుకుని మృత్యువు పట్టుకుంటుంది.
అందుకే ఎలకకి మనిషికి దగ్గర సంబంధం వేదాంతాల్లో. రెండు సంసారమునకు సంకేతములై ఉంటాయి. ఈ సంసారమునందు బ్రతుకుతూ ఎప్పుడూ అసలు భగవంతుడి వైపుకు ప్రయాణం చెయ్యడానికి కావలసినటువంటి సాధన ప్రారంభించాలన్న తాపత్రయం లేకుండా బతికేస్తూ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే, మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి చెర్విత చెర్వినులైన వారికి జెచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా అంటాడు ప్రహ్లాదుడు. అసలు ఆ హరిప్రబోధముల్ భగవంతుణ్ణి చేరుకుందామన్న కోరిక లేకుండా జీవితం అంతా గడిపేస్తున్నవాడు ఎవరున్నాడో వాడు ఎలక, వాణ్ణి పట్టుకునేది పాము. అంటే సంసారగ్రస్తమైనటువంటి జీవులకు సంసారమునందు బతికేస్తుండడం గొప్ప కాదు, కానీ ఎప్పుడో అప్పుడు ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలి. సాధన ప్రారంభం చెయ్యి. ఒక్కసారి ఈ శరీరం వదిలిపెట్టావా ఇక సాధన అన్నది ఉండదు. కుక్క సాధన ఏం చేస్తుంది, పిల్లి సాధన ఏం చేస్తుంది, మనుష్యుడు ఒక్కడే సాధన చేయగలడు. భగవన్నామని చెప్పగలడు, ఒక ఉపన్యాసం వినగలడు, ఓ పుస్తకం చదవగలడు, ఒక గుడికి ప్రదక్షిణం చెయ్యగలడు, మన గుడి కార్యక్రమంలో దేవాలయాన్ని తుడవగలడు. కానీ మిగిలిన ప్రాణులు చెయ్యలేవు. మనుష్యునిగా వచ్చావు కాబట్టి మనుష్యుని యొక్క శరీరాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమమైనటువంటి పథంలో ప్రయాణించడానికి కావలసినటువంటి వ్యవస్థని మనస్సు యందు సంకల్ప బలంతో ఏర్పరచుకో అని చెప్పడం. నాగపంచమి నాడు ఆ పావుని పూజ చేయడం ఇన్ని కారణముల చేత. అంటే నేను ఇంకా కొద్దిగా విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను. పావుని పూజ చేయడము అంటే ఏదో అర్థం పర్థం లేకుండా చేతకాక పూజ చేస్తున్నారనుకోకూడదు. పాము సంతానకారకత్వం దగ్గర నుంచి పాము అనేక విషయాల్ని మనకి ప్రబోధం చేస్తుంది. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, అసలు దేవతలు ఎవరికీ కూడా పాముతో సంబంధం లేకుండా ఉండరు. శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద పడుకుంటాడు, పరమశివుడు నాగాభరణుడై మెడలో పాములు వేసుకుంటాడు, చేతులకి కూడా పాములు కంకణాలుగా పెట్టుకుంటాడు. అసలు విఘ్నేశ్వరుడు నాగ యజ్ఞోపవీతం వేసుకుంటాడు, పావునే యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు. శ్రీకృష్ణ భగవానుడు కాళీయమర్దనంలో ఆయనకి ఏ రంగస్థలం పనికిరాలేదు. ఆయన కాళీయుని యొక్క పడగల మీద తాండవం చేశాడు. మీరు ఎక్కడ చూడండి, చిట్ట చివరికి సహస్రారమని పాము పడగలు ఎలా ఉంటాయో శ్రీ విద్యా సంప్రదాయంలో ఆ సహస్రారమును చేరుకున్నప్పుడు అలా ఉంటుంది అని. కాబట్టి పాముతో సంబంధం లేనటువంటి దేవతలు ఉండరు. అందరికీ పాముతో సంబంధం ఉంటుంది. పాముతో సంబంధం ఉండడానికి కారణం ఏమిటంటే అది సంసారగ్రస్తమైనటువంటి జీవుణ్ణి సంసారము నుండి విడుదల చేస్తుంది. విడుదల చేసి ఉన్నత పదం వైపుకి నడిపించడానికి సంకేతం పాము. అందుకని విరుద్ధ ప్రాణులుగా ప్రకటింపబడవు అక్కడ. నాగపంచమి నాడు నాగదేవతలందరినీ పూజ చెయ్యండి అన్న మాటకి, లేదా వారందరికీ ప్రతినిధిగా అమ్మవారిని పూజ చెయ్యండి అంటారు. ఎందుకు అమ్మవారిని పూజ చేయడం? శ్రావణ మాసం ప్రత్యేకించి ప్రకృతి సంబంధమైన పూజలు. అసలు లక్ష్మీదేవి యొక్క మొదటి నామమే ప్రకృతి. అందుకే ప్రకృతిం వికృతిం విద్యాం అని కదా మొదలు పెడతాం. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహము అజ్ఞానము నుండి విడుదల పొందడానికి కారణమవుతుంది. అదే రోజు గరుడ పంచమి కూడా. గరుత్మంతుడు ఏం చేస్తాడు అంటే బాహ్యంలో పక్షి రూపంలో ఉంటాడు అని మనం చెప్తాం. కానీ మహాభారతంలో నన్నయ్య గారు ఆతతపక్షమారుత వ్రయకంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణవుండు అని పిలుస్తాడు. గరుత్మంతుడు రెక్కలు అల్లారుస్తూ వస్తున్నప్పుడు ఆయన రెక్కలలోంచి వేదనాదం వస్తుంది. ఆయన వచ్చాడనుకోండి, పాము పారిపోతుంది. ఏ పాము పారిపోతుంది? కలుగులోకి వెళ్ళిపోయే పాము పారిపోతుంది. అంటే సాంసారికమైన అనురక్తిని తగ్గించి వైదికమైన జీవన విధానం ఇచ్చి భక్తితో కూడిన కర్మాచరణం వైపుకి నడిపించగలిగినటువంటి తత్వము గరుత్మంతుని యందు నిక్షేపింపబడి ఉంది. అందుకే వహిస్తాడు, ఎప్పుడు వాహనమై ఉంటాడు. ఆయనకి నమస్కరించకుండా విష్ణు దర్శనం చెయ్యం. వాహనము అంటే వహించుట, అంటే లోపల ఎప్పుడూ పెట్టుకుని ఉంటాడు అని అర్థం. వహించుట అంటే ఏదో రోజు పల్లకి పట్టుకుని ఎలా తిరుగుతాను చెప్పండి. ఒక భక్తుడు భగవంతుణ్ణి మనసులో వహించాడు అంటే దాని అర్థం ఎప్పుడూ ఓ పల్లకి ఓటు పట్టుకు తిరుగుతుంటాడైనా దాని అర్థం. లేకపోతే ఓ పళ్ళెంలో భగవంతుడు మూర్తి పెట్టి నెత్తి మీద పెట్టుకు తిరుగుతుంటాడనే కాదు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో
ఊపిరిలో ఎప్పుడూ భగవంతుడి గురించిన ఆలోచనే. అలా ఆలోచిస్తూ ఇక్కడ పెట్టుకుంటాడు భగవంతుణ్ణి. భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనో వనేషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవ్యో భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభూ పదులు. భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవా. ఆయన భక్తి అనేటటువంటి మకరందంతో కూడుకున్నటువంటి హృదయమన్న పుష్పం ఎక్కడుందో అక్కడికి మల్లికార్జునుడు మగతుమ్మెద, ఆడతుమ్మెద భ్రమరాంబిక, వాళ్ళిద్దరూ ఈ లోపలికొచ్చి ఝంకారం చేస్తూ ఎగురుతూ ఉంటారు. ఎప్పుడు ఆ హృదయమన్న పువ్వు మీద వాలి అందులో ఉన్నటువంటి భక్తి అనబడేటటువంటి తేనెని తాగుతుంటారు రసగ్రాహి. ఆ తుమ్మెదల జంట ఇక్కడ ఉండాలి అంటే ఈ హృదయ కుహరమునందు, హృదయ పద్మమునందు ఎప్పుడూ భగవంతుడి గురించినటువంటి స్మరణలు ఉండాలి. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్యమున్ భూవరా అంటారు పోతన గారు ప్రహ్లాదోపాఖ్యానంలో. ఎప్పుడూ భగవంతుడి గురించిన ఆలోచనే. అసలు భగవంతుణ్ణి అడగవలసినవి ఏమైనా ఉంటే రెండు అడుగుతారు. అందుకే వెంకటేశ్వర సుప్రభాతం చేస్తే అందులో ఒక మాట అడుగుతారు, అజ్ఞానినామయా దోషానశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే. నా తప్పులు క్షమించు. ఇన్నాళ్ళు నా అంతవాడు లేడనుకున్నాను, నేను ఇన్ని తప్పులు చేశాను, ఇప్పుడు నాకు అర్థం అవుతాను. అసలు చదువుకొనుట అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, వాడు చదువుకున్నవాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే నేను చదువుకోనివి చాలా ఉన్నాయని తెలుసుకున్నవాడు. నాకన్నీ వచ్చు అనుకున్నాడు అనుకోండి, వాడికి ఏమీ రాదు అని గుర్తు. అన్నీ వచ్చు అని గుర్తు ఏంటంటే అసలు నాకేం వచ్చు అంటే, నేను చదవవలసినవి ఎన్ని ఉన్నాయండి నిజానికి? నా జన్మ సరిపోతుందా? భరద్వాజుడికి సరిపోలేదు వేదం చదవడానికి. నేనేం చదువుతాను? నాకేమొచ్చు? ఈశ్వర నాకేం రాదు. శంకర భగవత్పాదులంతటి వారన్నారు, స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గానఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేశ్వచతుర కమర్థం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయికోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రతిచ కృపయా పాలయ విభో అన్నారు. ఈశ్వర నాకు వేదం రాదు, స్మృతులు తెలియవు, కావ్యాలు రావు, పురాణాలు రావు, పోనీ నలుగురిని నవ్వించడం కూడా రాదు, రాజుల్ని పొగడ్డము రాదు, వైద్యము రాదు. కాబట్టి నన్ను ఏమంటారు? పశువు అంటారు. ఈశ్వర నాకు చాలు, నేను పశువుని, నువ్వు పశుపతివి, మన ఇద్దరికీ చాలదాయి అనుబంధం, నన్ను ఏలుకో అన్నారు. శంకర భగవత్పాదులంతటి వారు పశుమాం సర్వజ్ఞ ప్రజజ కృపయా పాలయ విభో అంటే, నేను 4 పుస్తకాలు చదివి నా అంత మనగాళ్ళు లేడండి అని ఎలా మాట్లాడతాను? నేను చదవడం మొదలుపెట్టానని గుర్తేమిటంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయని తెలుసుకోవడమే చదువులలోకెల్లా గొప్ప చదువు. చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. అందుకని వినయం వచ్చింది. వినయం ఎప్పుడు వస్తుంది? నాకు ఇది తెలియదంటే వినయం వస్తుంది. నాకు తెలియంది ఏముందంటే అహంకారం వస్తుంది. ప్రహ్లాదుడికి అంత వినయం ఎందుకు వచ్చిందంటే నాకేం తెలుసు అన్నాడు. మహాత్ములైన వారెవ్వరూ కూడా నాకు తెలియందేమిటి అనలేదు, నాకేం తెలుసు అన్నాడు. నాకేం తెలుసు అనడానికి చాలా సంస్కారం ఉండాలి. నాకేం తెలియదు అనడానికి కుసంస్కారం ఒక్కటి చాలు. కాబట్టి అంతటి వినయ సంపద ఏర్పడేటట్టుగా మనిషి జీవితం అభ్యున్నతి పథంలో నడవడానికి కావలసిన రీతిలో అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధితో కూడినదై ఉండాలి అంటే దానికి మొట్టమొదట ఉండవలసినది ఏది అంటే ఆ వినయం ఉండాలి. శాస్త్రము మీద నమ్మకం ఉండాలి, వేదం మీద నమ్మకం ఉండాలి, శాస్త్రాన్ని నమ్మాలి, వ్యాసుడు వంటి మహాపురుషుల మీద నమ్మకం ఉండాలి, గురువు మీద నమ్మకం ఉండాలి. అప్పుడే వాళ్ళు చెప్పిన పదంలో మనం ప్రయాణం చేస్తాం. ఏదో చెప్పాడు కానండి పెద్ద విశేషం ఏముందంటే అసలు నమ్మకం అన్న మాట ఎక్కడ వస్తుంది? గరుత్మంతుడు రాగానే మామూలు పాము కలుగులోకి వెళ్ళిపోతుంది. అంటే కామముతో కొట్టుమిట్టాడి కోర్కెలతో తిరుగుతున్నవాడు చిచ్చి చిచ్చి ఎప్పుడు ఈ కోర్కెలైనా భగవంతుణ్ణి కూడా పొందాలి, నేను జీవుణ్ణి రక్షించుకోవాలి, ఈ కోరిక ఏర్పడింది, ఇది ఉత్తమమైన కోరికే. ఇప్పుడు పాము కలుగులో దూరిన పాము కాదు, పైకి లేచి నిలబడుతున్న పాము.
కాబట్టి ఆ పావుని అలా అటువంటి నాగులు ఏముంటాయో అవి గరుత్మంతుడు వాటి జోలికి వెళ్ళడు, వాసుకి మొదలైన వాళ్ళ జోలికి అవి గరుత్మంతుడి చేత ఆదరింపబడతాయి ఆ సర్పాలు. కాబట్టి గరుడ పంచమి గరుత్మంతుడు ఏం తీసుకొస్తాడు? అమృతాన్ని తీసుకొస్తాడు. గరుత్మంతుడు జీవితంలో చేసేటటువంటి గొప్ప పనులు ఏమిటి అంటే రెండు. ఒకటి, శ్రీ మహావిష్ణువుని వహిస్తాడు. ఇక్కడ ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించగలిగినటువంటి సద్బుద్ధి కలగాలి. నేను రేపు ఉదయం నుంచి ఎప్పుడూ ఈశ్వరుడి గురించి ఆలోచిస్తానండి అన్నాను అనుకోండి, కుదురుతుందా? అలా ఆలోచన ఉంటుందా? ఎప్పుడూ ఎటుపోతుందో అటే పోతుంది. కానీ ఎటు తిరిగి ఎటు వచ్చినా భగవంతుడి వైపుకే వస్తుంది అనుకోండి ఆలోచన, వాడు అదృష్టవంతుడు. అలా రావాలంటే దానికి భగవంతుడు అనుగ్రహం ఉండాలి, గురువుగారు అనుగ్రహం ఉండాలి. అంత తేలిగ్గా ఏం భగవంతుడి వైపుకి వెళ్ళవు ఆలోచనలు. అలా వెళ్ళేటట్టు చెయ్యగలిగితే, అలా ఎవడైనా ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచిస్తే వాడు ఈశ్వరుణ్ణి వహిస్తున్నాడు. అది గరుత్మంతుని యొక్క అనుగ్రహం. గరుత్మంతుడు అమృతం తీసుకొస్తాడు దేవతల దగ్గర నుంచి. అమృతం అంటే అది తాగినవాడు మరణించాడు. మనం చిట్ట చివరి ప్రయోజనంగా ఏమడుగుతాం? మాకు మృత్యోర్మా అమృతంగమయా, మృత్యువు నుండి అమృతత్వానికి తీసుకెళ్ళమంటాం. ఇక నాకు మృత్యువు కలగకూడదు అని అడుగుతాం. మృత్యువు కలగకూడదు అంటే ఎప్పుడు మృత్యువు కలగకూడదు? మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ మాట. అలాగే పరమశివుణ్ణి ఉద్దేశించి మృత్యుంజయ మహామంత్రం చెప్తాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటాం. ఇక మృత్యువు కలగకూడదు నాకు అంటే దాని అర్థం ఇక పుట్టకూడదు. ఇప్పుడు పుట్టేశావుగా, ఇప్పుడు పుట్టేశావు కాబట్టి ఈ శరీరం వదిలేయాలిగా. మరి మర్త్యలోకంలో ఉన్నాడు. మర్త్యలోకం అంటే ఎప్పుడో అప్పుడు శరీరం వదిలిపెట్టాలి. మరి ఈ శరీరం వదిలిపెట్టాలా వద్దా? వదిలిపెట్టేయాలి. అంటే మృత్యువు రావకూడదు అన్న మాటకు అర్థం ఈ శరీరంతో ఉండిపోవాలని కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ మాట. మృత్యువును జయించుట అన్న మాటకు అర్థం ఇప్పుడు మృత్యువు కలుగకుండుట అని కాదు. ఈ శరీరం పడిపోకుండా నేను ఎప్పుడూ ఉండిపోవాలి అన్నాను అనుకోండి, వాడు భక్తుడు కాదు, రాక్షసుడు. ఎందుకో తెలుసా? అసలు వేదపరమైన సిద్ధాంతాన్ని వాడు అంగీకరించాల. ఈ శరీరము పడిపోతుంది, పడిపోయి తీరుతుందని ఈశ్వరాజ్ఞ. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ, ఇది పడిపోతుంది, ఇంకో శరీరాన్ని పొందుతుంది. కానీ ఈశ్వర, ఇక నాకు జన్మొద్దు, ఇక నేను రాకూడదు, నాకు జ్ఞానం ఇయ్యి. ఏ జ్ఞానము? భగవత్ సంబంధమైన జ్ఞానము కలిగితే ఇక పునరావృత్తి లేదు. అది ఎందుకు ఇస్తాడు? భక్తితో కూడిన కర్మాచరణం చేస్తే ఆయన ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. అటువంటి భక్తితో కూడినటువంటి కర్మాచరణము వలన జ్ఞానము కలిగితే ఒక విషయం తెలుస్తుంది. ఏమిటి తెలుస్తుంది? ఇది నేను కాదురా, ఇది శాశ్వతం కాదు, ఇది పడిపోతుంది. శాశ్వతమేది ఆత్మ, దానికి పడిపోవడం ఉండదు, అది ఎప్పుడూ ఉంటుంది, అది నేను. చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. సత్యమునందు ఊంచుకొనుట అంటే ఏది సత్యమో అది సత్యమని నమ్మగలుగుట. ఏది సత్యమో? ఆత్మ. నేను ఆత్మ, అది ఎక్కడికి పోతుందని బెంగెట్టుకుంటావు? అది పోవడానికి చోటేది? అది పోదు, అది ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి అసలు బెంగపెట్టుకోవడానికి ఏం లేదు. ఇది నేనంటావా? ఎంత నువ్వు పట్టుకున్నా ఉండదు. దీన్ని ఉంచడానికి ఎంత బెంగ పెట్టుకుంటే మాత్రం ఉంటుంది? బెంగ పెట్టుకున్న వాళ్ళు కోట్ల 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 మంది ఉన్నారు. ఎవరున్నారు? కారే రాజులు రాజ్యములు గెలువరే, గర్వోన్నతిం పొందరే, వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ కలదే, శిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే ఈ కాలమున్ భార్గవ అంటారు పోతన గారు వామనమూర్తి యొక్క ఆఖ్యానంలో. ఎవడు సత్యాన్ని అంగీకరిస్తాడో, ఇది కాదు సత్యం, ఇందులో ఉండి నేను సత్యాన్ని పట్టుకోవాలి సాధన చేసి, ఇది పడిపోకముందే సాధన చేసేయాలి, అప్పుడు ఇది ఋతుమంతం అంటారు. ఇందులో ఉండి అసత్యాన్ని ఆధారం చేసుకుని సత్యాన్ని పట్టుకోవాలి. అప్పుడు ఇది పడిపోతుంటే బలవంతంగా పడగొట్టకూడదు. ఇది పడిపోతోంది, ఓ అసత్యమైన వస్తువు పడిపోతోందని తాను సాక్షిగా చూస్తాడు. అలా సాక్షిత్వంతో చూడగలిగినటువంటి ప్రజ్ఞ అంకురిస్తే ఆ పడిపోయినటువంటిది ఏదో అదే చిట్ట చివరిసారి పడిపోవడం, అదే ఆఖరిసారి శరీరం పడిపోవడం, అదే చిట్ట చివరి మృత్యువు. ఇక మళ్ళీ మృత్యువు పొందాలంటే మళ్ళీ శరీరం వస్తే కదా, మళ్ళీ పుడితే కదా. అంటే అసలు ఇక మళ్ళీ ఇంకొకసారి పుట్టడు. ఇది జనన మరణ చక్రం నుంచి తప్పుకోవడం అంటారు.
ఈ తప్పు కోణాన్ని అమృతత్వమును పొందాడు అంటారు. ఈ అమృతాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరు? గరుత్మంతుడు. దేన్ని ఆధారం చేసుకుని ఇస్తాడు? రెక్కలలోని వేదము చేత. అంటే వేదమును ప్రమాణంగా చేసుకుని ఎవడు జీవితాన్ని గడుపుతాడో, భక్తితో కూడినటువంటి కర్మానుష్ఠానము చేస్తాడో అటువంటి వాడికి అటువంటి అనుగ్రహము కలుగుతుంది. స్వామి ఇన్ని జన్మలైపోయి 54 ఏళ్ళు వచ్చేసాయి, ఎన్ని గరుడ పంచములు వెళ్ళిపోయాయో, ఎన్ని నాగ పంచములు వెళ్ళిపోయాయో, అసలు ఇలా బతకాలన్న ఊహ కూడా కలగట్లేదు, అది నిలబట్టలేదు. కాబట్టి మీరు అనుగ్రహించి నాకు కలిగించాలి. ఎంత తేలికగా అనుగ్రహిస్తారంటే, శ్రావణమాసంలో శుక్లపక్షమిలో వచ్చేటటువంటి పంచమి నాడు గరుడ పంచమిగా నాగపంచమిగా కానీ చేసినట్లయితే దాని వలన విశేష ఫలితం. నేను ఒక్క మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మీకు కల్పన తెలియకపోవచ్చు, తేలిక మార్గాలు ఉంటాయి. నేను గరుడ పంచమి నాడు ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీలో ఉండి ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఢిల్లీలో నూతనంగా నిర్మాణం చేసినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనానికి వెళ్ళాను. ఎందుకని? నాగముగా ఆదిశేషుడి మీద ఆయనే పడుకుంటాడు, గరుడ పంచమిగా గరుత్మంతుడికి ఇవ్వవలసిన అమృతత్వాన్ని ఆయనే కల్పిస్తాడు. అందుకని ఆయన దర్శనానికి వెళ్ళాను. నేను దర్శనానికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి అర్చకులందరూ ఏం చేస్తున్నారంటే, ఎదురుగుండా ఉన్నటువంటి గరుత్మంతునకు చక్కటి మంత్రాలను సమన్వయం చేస్తూ అభిషేకం చేశారు. ఆయన అభిషేకాన్ని మీరు చూశారనుకోండి, ఆయన చల్లబడతాడు అభిషేకం చేస్తే, అంతే. చూస్తే చాలు అనుగ్రహించేస్తాడు. అథవా అటువంటి తిథులు పోగొట్టుకోకూడదు. కనీసం నువ్వు గరుత్మంతుడికి అభిషేకం ఉన్న చోటికి వెళ్ళాలి, ఓ విష్ణు ఆలయాన్ని దర్శనం చెయ్యాలి. లేదు వదిలిపెట్టేసుకుంటాను, ఎన్నేళ్ళైనా ఎప్పుడూ గరుడ పంచమి చేయను, ఎప్పుడూ నాగపంచమి చేయను, మనుష్య శరీరానికి ప్రయోజనం ఏముంటుంది? ఎప్పుడు అసలు మలుపు తిరుగుతుంది ఆలోచన? తిరిగే అవకాశం ఉండదు. అందుకే అంత విశేషమైనటువంటి తిథి శ్రావణ మాసంలో వస్తుంది. ఎందుచేతనో తెలుసా? లక్ష్మి, వేదం 6 లక్ష్ములుగా చెప్తుంది. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అని కదూ శ్రీ సూక్తం. 6 లక్ష్ములుగా చెప్తుంది. అందులో మోక్షలక్ష్మి, మోక్షము అంటే విడుదల, అది లక్ష్మీరూపంగా అనుగ్రహంగా అమ్మవారి యొక్క ప్రసాదంగా లభిస్తుంది. అది అమ్మా, నువ్వు ఈ మాసంలో వచ్చేటటువంటి శ్రావణ మాసంలోని శుక్లపక్ష పంచమి నాడు ఎవరు గరుడ పంచమిగా నాగపంచమిగా ఉపాసన చేస్తారో వాళ్ళకి అంత పెద్ద విశేష ఫలితాన్ని ఇస్తుంది. పంచమి ఎందుకు ఎంచుకోవాలి అంటే, పంచమీ పంచ సంఖ్యేసి పంచ సంఖ్యోపచారిణి లలితా సహస్రం. అసలు బ్రహ్మాండంలో చూడండి, పిండాండంలో చూడండి, పంచభూతాలే ఉంటాయి, పృథివాపస్ తేజో వాయురాకాశాలు. దీనికి అతీతమైన స్థితికి చేరుకోవాలి అంటే మళ్ళీ ఆ ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారి అనుగ్రహంతోటే సాధ్యం. అందుకే శ్రావణ మాసం అంతా కూడా ఇంత గొప్ప గొప్ప విశేషాలను ఇవ్వగలిగినటువంటి తిథుల యొక్క సమాహారమై ఉంటుంది. శ్రావణ మంగళవారము నోము అని వ్రతము అని చేస్తూ ఉంటారు సువాసినులు. ఈ సువాసినులు చేసేటటువంటి శ్రావణ మంగళవారం చాలా చాలా అద్భుతమైనటువంటి పరమ ప్రఖ్యాతమైనటువంటి ఆ నోముగా వ్రతంగా పరిగణింపబడుతుంది. ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే దానికి పరమ ప్రయోజనమేమి అంటే ఒక్కటే, అది సర్వమంగళాదేవిని ఉపాసన చేస్తారు. ఈ సర్వమంగళాదేవిని ఉపాసన చెయ్యడము అనేటటువంటిది ఎప్పుడు చేస్తారంటే పెళ్లిలో ప్రారంభం అవుతుంది. పెళ్లిలో దీన్ని ఎంతో శ్రద్ధతో ఎవరు చేయిస్తారంటే తండ్రి దగ్గర కూర్చుంటాడు కన్యాదాత. అందుకే పెళ్లిలో వేదికంతా కూడా ఎవరిది అంటే ఆడపిల్లి వారిది, మగపిల్లి వారిది కాదు. నేను మీతో పరమసత్యం చెప్తున్నా, కన్యాదాత అనుమతి లేకుండా వరుడి యొక్క తండ్రి వేదిక మీదకి కూడా వెళ్ళకూడదు. ఇప్పుడు ఈ వేదిక ఉందనుకోండి, ఈ వేదిక నాది. శాస్త్రంలో ఒక మర్యాద ఉంటుంది, సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో అని. ఇప్పుడు నేను సభాపతి స్థానంలో ఉంటాను. నేను సభాపతి స్థానంలో ఉండగా నా అనుమతి లేకుండా మెట్లెక్కి ఈ వేదిక మీదకి రాకూడదు. వేదికకి ఎవరు అధికారి అంటే, ఎవరు వేదిక మీద సభాపతిగా కూర్చున్నాడో వాడిదే సభ, వాడిది ఆ వేదిక నిర్వహించేటటువంటి అధికారం. అలాగే ఆడపిల్లి వారిలో కన్యాదాత గారిది వేదిక, ఆయనది కన్యాదానం చేయడానికి తప్ప మగపిల్లి వారు కూడా అనుమతి లేకుండా దాని మీదకి ఎక్కకూడదు. వృద్ధాప్యంలో ఉన్నావు మంచిదే,
కింద కుర్చీ వేసి కూర్చోవాలి. అక్కడ సర్వమంగళాదేవతకి పూజ జరుగుతుంటే కుర్చీ వేసుకుని పైన కూర్చుంటానని కూర్చోకూడదు. అక్కడ అమ్మవారికి పూజ జరుగుతోంది, అంతకన్నా పైన నువ్వెందుకు? కింద కూర్చో. కింద కూర్చుని ప్రేమకి కింద కూర్చుంటే సరిపోదా? పెళ్లిలో పక్కనే కుర్చీ వేసి కూర్చోవాలా? ఎందుకలాగా? అదే శాస్త్ర మర్యాదను పాటించుట. సర్వమంగళాదేవతని మంగళసూత్రానికి పూజ చేస్తారు. అది మామూలు సూత్రం కాదు, దాని పేరే మంగళసూత్రము. సూత్రము అంటే తాడు, అది మామూలు తాడు కాదు, అది సర్వమంగళములకు కారణము. ఎందుచేత అంటే ఆ తాటిలోకి అమ్మవారిని ప్రవేశపెడతారు, శతమానములని పెడతారు. పెట్టి ఆ శతమానాల్లోకి అమ్మవారిని ఆ సూత్రంలోకి ఆవాహన చేస్తారు. ఇక భవస్య దేవస్య పత్నై నమః, సర్వస్య దేవస్య పత్నై నమః, ఈశానస్య దేవస్య పత్నై నమః అని పరమశివుడికి ఏ 8 నామాలు ఉన్నాయో ఆ పరమశివుడి యొక్క భార్యకి కూడా అంతే పత్నై నమః అని 8 నామాలతో పిలుస్తారు. పార్వతీదేవికి సర్వమంగళాదేవత అని పేరు. ఎందుచేతనో తెలుసా? భాగవతంలో నిరూపించింది ఆవిడ. పోతన గారు అద్భుతాన్ని ఆవిష్కరించారు. పరమశివుడు హాలాహల భక్షణం చేయడానికి బయలుదేరాడు. దేవతలందరూ భయపడిపోయారు. ఆ హాలాహలం దగ్గరికి వెడితే కాల్చేస్తుంది. కానీ శివుడు మాత్రం తాను నిర్భయంగా ఎదురెళ్ళి నిన్ను నేను తినేస్తానని ఇలా చెయ్యి చాపి హాలాహలాన్ని పట్టుకుని కడి చేసి ఆ ముద్ద చేసి నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకునే ముందు అమ్మవారిని అడిగాడు పార్వతీదేవిని. పిల్లలందరూ బాధపడుతున్నారు, పార్వతి హాలాహలం తరువుకొచ్చేస్తోంది. కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువయ్యుండుట ఆర్తుల ఆపద గింటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. పిల్లలు ఏడుస్తున్నారు హాలాహలం కాల్చేస్తోందని. కాబట్టి పార్వతి నేను ఆ హాలాహలం పుచ్చేసుకుంటాను. ఏ అంటే పార్వతీదేవి అంది, మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి. ఇక్కడ వరకు విన్నాడు పరీక్షిత్. శుకుడు భాగవతం చెప్తుంటే ఆగండి 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 అడ్డుపడ్డ అసలు పరీక్షిత్. ఏమన్నారు? పార్వతీదేవి మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యింది అందా. హాలాహలం తినేస్తానంటే అది ఏమైనా మధురపానీయమా, కొబ్బరి నీళ్ళ? అది దానికి ఎదురొస్తే కాలిపోయారు. హాలాహలం పుచ్చుకుంటే పరమశివుడికి ఏమైనా అయితే ఆవిడ 5వ తరం ఏమవుతుంది? ఆడదానికి 5వ తరం కన్నా గొప్పదేముంటుంది? అటువంటిది ఆవిడ తన యొక్క సౌభాగ్యానికి కారణమైనటువంటి పరమశివుడి యొక్క ప్రాణాల్ని లోకాల మర్యాద కోసమని వాళ్ళ క్షేమం కోసం పణంగా పెట్టిందా? తాగేమందా? ఎలా తాగమందండి అని అడిగాడు. అంటే శుకమహర్షి అన్నారు, అది మృంగిడిది హలాహలమని, మృంగిడివాడు శివుండని ఆవిడికి తెలుసు. మింగుతున్నది హలాహలమని తెలుసు. మృంగిడివాడు విభుండని, మింగుతున్నవాడు తన భర్తే అని తెలుసు. అయినా కూడా మృంగమనే సర్వమంగళ మంగళసూత్రమునెంతమది నమ్మినదో. ఆవిడ తాగేవయా అంది. ఎందుకో తెలుసా? తన మంగళసూత్రం మీద ఆవిడకి అంత నమ్మకం. లోకంలో ఏ ఆడదాని మెడలోనైనా మంగళసూత్రం నిలబడితే అది ఎవరి వలన అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మంగళసూత్రాలు నిలబడతాయి. అందుకే ఎవడికైనా గండకాలం ఉంటుంది లోకంలో. జన్మించినటువంటి నక్షత్రాన్ని బట్టి గండకాలాలు వస్తూ ఉంటాయి. గండకాలంలో భర్త శరీరం పడిపోకుండా రక్షించుకోగలిగిన శక్తి ఎవరి చేతిలో ఉంటుందంటే ఆడదాని చేతిలో ఉంటుంది. అందుకే లలితా సహస్రంలో అమ్మవారికి ఒక నామం ఉంది. అందులో పులోమజార్చిత అని ఒక నామం. ఆమెకి పులోమజ అని పేరు శచీదేవికి, ఇంద్రుడి భార్యకి. ఆమె చేత లలితాదేవి ఆరాధింపబడుతూ ఉంటుంది. ఇంద్రుడికి అంత గొప్ప వైభవం ఎందుకు వచ్చిందంటే ఆయన భార్య అమ్మవారిని పూజ చేస్తుంది కాబట్టి. సర్వమంగళాదేవిని తల్లిదండ్రులు ఎంతో భక్తితో మంగళసూత్రంలోకి ఆవాహన చేయిస్తారు. ఆవాహన చేయించి ఏమో ఈ పెళ్లికొచ్చినటువంటి సువాసినిల్లో ఏ ఆడది అంత భక్తితో ప్రతిరోజు సర్వమంగళాదేవతని ఉపాసన చేస్తోందో అని ఆ మంగళసూత్రాన్ని తీసుకొచ్చి ప్రతి వారి మెడలో ఉంచుతారు. సభలో పెద్దలైన వారు ఉన్నారనుకోండి, పరమ భక్తి తత్పరులైన వాళ్ళు, ఒక్కసారి వాళ్ళ చెయ్యి వేయిస్తారు ఆ మంగళసూత్రాల మీద. ఎందుచేత అంటే ఆ తాడు కట్టేటప్పుడు అది కేవలం ఏదో పరిమిత కాలానికి సంబంధించింది కాదు, రక్షాబంధనంలాగా. ఆ సూత్రం కడుతూ ఒక మాట అంటాడు, మమ జీవన హేతునా, నేనున్నానని గుర్తు ఏమిటో తెలుసా? ఈ తాడే. ఆ తాడు కేవలంగా ఇద్దరిని కలిపిన తాడు అని అనుకోకండి, ఇద్దరి మధ్య ఆనుకూల్యతని కల్పిస్తుంది. దాంపత్యం ఒక బండికున్న 2 చక్రాల్లో ఉండాలి.
ఆ అన్యోన్యత లేదనుకోండి, ఇక ఆ దాంపత్యానికి అర్థం ఉండదు. భర్త, ఇది భార్య, ఈ ఇది ఇది కలిసి ఉండేది ఈ కంఠం చేత. ఈ కంఠమునకు మంగళసూత్రం కట్టారు అంటే ఇది ఇవి ఎప్పుడూ దెబ్బలాడుకోకుండా ఉండవే. ఉపన్యాసం చెప్తుంటే ఊరి దోమల అంటుందా? అనదు. విసుక్కోకుండా అవి రెండూ కలిసి ఉండి ఎలా నడుస్తున్నాయో మీరు అలా నడిచెదరుగాక. అందుకు మంగళసూత్రం మెడ మీద కంఠానికి కడతారు. రెండు పార్వతీ పరమేశ్వరుల పాద ద్వంద్వం ఉంటుంది. ఆది దంపతులు వాళ్ళ యొక్క పాదముల మీద ముడి తగులుతూ ఉంటే ఆ ముళ్ళు తగిలితే శాశ్వతత్వం ఉంటుంది. ఆ మంగళసూత్రం నిలబడుతుంది. అందుకే ఉపాసన యందు భర్త పూజ చెయ్యాలి అంటే ఒక్క అనారోగ్యంగా ఉంటే తప్ప. అనారోగ్యం లేకపోతే ప్రతిరోజు తలస్నానం చెయ్యాలి. తలస్నానం చేయకపోతే పురుషుడికి పూజా మంటపంలో ప్రవేశించే అధికారం లేదు. ఆచమనం చేయకూడదు. ఒంట్లో బాగులేదు, కంఠగత స్నానం ఇక్కడ వరకే స్నానం చేయొచ్చు, లేదా ఇక్కడి నుంచి స్నానం చేయొచ్చు తప్ప ఒంట్లో బాగుంది తలస్నానం చెయ్యాలి. అందున విశేషించి నన్ను సక్రమమైన పవిత్ర బుద్ధితో అర్థం చేసుకోండి. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి భార్యాభర్తలు ముందు రోజు రాత్రి రమించి ఉంటే అసలు ఆ భర్తకి తలస్నానం చేసే వరకు ఏ పవిత్ర వస్తువుని స్పృశించే అధికారం ఉండదు. ఆడదానికి ఇలా నీళ్లు తీసి 3 మాటలు చల్లుకుంటే చాలు, పవిత్రత వస్తుంది. ఎందుచేత? పురుషుడు లేచి వెళ్ళి పూజామందిరంలోకి వెళ్ళకూడదు, ఆచమనం చేయకూడదు, తలస్నానం చేస్తే తప్ప. ఆడది మంచం మీద లేచి కూర్చుని వెంటనే మంగళసూత్రాలు ఇలా కళ్ళకద్దుకుని మళ్ళీ కిందకి విడిచిపెడుతుంది. కళ్ళకద్దుకుని నమస్కరించడం ఎందుకో తెలుసా? ఏ భర్త పక్కన పడుకుని నేను మళ్ళీ నిద్ర లేచానో రేపు కూడా నేను అలాగే నిద్ర లేవాలి. అమ్మా, ఆయన లేకుండా శయనం మీద నేను ఒక్కదాన్నే పడుకునే రోజు రాకుండుగాక. నేను బ్రతికున్నంతకాలం అలాగే పడుకోవాలి, నేను ఆయన ఒడిలో వెళ్ళిపోవాలి. ఈ 5వ తనాన్ని మాత్రం అమ్మా నువ్వు తప్ప కాపాడేవాళ్ళు లేరు, నువ్వే రక్షించమని మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటుంది. అందుకే సువాసిని సువాసిన్యర్చన ప్రీత. 5వ తనం ఉన్న వాళ్ళు ఇంత కుంకం ఇస్తే ఆవిడ పొంగిపోతుంది. అటువంటి సర్వమంగళాదేవతని ప్రతి ఏటా కూడా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళవారాలలో శ్రావణ మంగళవారములుగా ఆ తిథిని నిర్ణయం చేసి సర్వమంగళాదేవతని ఉపాసన చేస్తారు.